ప్రభునందు ప్రియమైన సోదరులారా, మనము ఏ ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తేనో మన లోకల్ న్యూస్ చూస్తేనో వస్తున్న మెయిన్ విషయం ఏమంటే, అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్లో లాస్ ఏంజలీస్ అనే ఆ పట్టణంలో జరుగుతున్న ఫైర్ అగ్ని గురించి. అక్కడున్న హాలీవుడ్ అనే ఒక ప్లేస్లో, హాలీవుడ్ హిల్స్ మనందరికీ తెలుసు, ఇంగ్లీష్ మూవీస్ అంతా లోకంలో వచ్చి అన్ని సెలబ్రిటీస్ ఉన్నంట చాలా ఫేమస్ ఒక వెల్తీ లొకాలిటీలో పోయిన 7వ తారీఖు ఒక ఫైర్ స్టార్ట్ అయింది. మనమందరూ న్యూ ఇయర్ చేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని స్టార్ట్ చేస్తున్నాం. అయితే 7 రోజుల లోపల అక్కడ కాలిఫోర్నియా అనే ఆ స్టేట్ వచ్చి చాలా డ్రై ప్లేస్. అది ఒక ప్లేస్లో చికాగో అలాంటి ప్లేస్లో చాలా ఎక్కువ స్నో పడుతూ ఉంది. అయితే ఈదున్న ప్లేస్లో ఆ కోస్ట్ లైన్ దగ్గర చాలా ఎండ ప్లేస్, డ్రై. ఒక 5 నెలల నుండి అక్కడ వర్షాలే లేకుండా చాలా డ్రైగా ఉన్న ఆ ప్లేస్లో సడన్గా స్పాంటేనియస్గా ఫైర్ స్టార్ట్ అయ్యి 7 రోజు తర్వాత ఈ రోజు వరకు ఎవరు ఆ ఫైర్ని ఆపలేకపోతున్నారు. మరి ఎన్ని వేలు ఏకర్స్లు, సమ్ 20, 30, 40,000 ఏకర్స్ అంటున్నారు. వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ వెల్తియెస్ట్ ఏరియాస్ లొకాలిటీ అక్కడ. ఇప్పుడు మనం ఉన్న ఇండియాలో కొన్ని ఊర్లో చెప్తాము ఈ ఏరియా చాలా కాస్ట్లీ కదా. బెంగళూరులో డాలర్ కాలనీ అని ఉంది, ఇందిరానగర్లో డిఫెన్స్ కాలనీ అని ఉంది. ఇదంతా అక్కడున్న వాళ్ళు చాలా డబ్బు ఉన్న వాళ్ళు. ఎందుకంటే అక్కడ సైట్ ఖరీదు చేయాలంటే చాలా కష్టము. పెద్ద పెద్ద సైట్లు ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అయితే ఇది ఇండియా 118 ప్లేస్లో ఉంది స్పాట్లో. అయితే టాప్లో ఉన్న అమెరికాలో, ఎంటైర్ అమెరికాలోనే ఒక కాస్ట్లీయెస్ట్ ప్లేస్ అని చెప్పాను. ఆ ఒక హాలీవుడ్ హిల్స్, లాస్ ఏంజలీస్ అనే ఆ పట్టణంలో ఉన్న వేరియస్ లొకేషన్స్లో ఉన్నదంతా $multi-million హౌజెస్. అక్కడ అన్ని విల్లాస్, సెలబ్రిటీస్ ఉన్న ప్లేస్లో ఆ స్టార్ట్ అయిన ఫైరు ఎవ్రీడే అది పెరుగుతూ స్ప్రెడ్ అవుతూ వేరే వేరే చోటుకి ఆ ఒక బలమైన గాలి తీసుకొని పోయి అది రోడ్లు దాటుకొని వేరే వేరే లొకాలిటీ ఏరియానే అది బూడిదీచేస్తుంది. సోదరి, ఎంత హెలికాప్టర్స్లో అక్కడ వాటర్స్ పోస్తూ ఉంటేను, నీళ్ళు వేస్తూ ఉంటేను, ఏమి ట్రై చేస్తేనో అది ఇప్పుడు వరకు సమ్ 8% మాత్రం కంటైన్ చేసినారు. ఇంకా ఫైర్స్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది అని, అది ఎప్పుడు ఫినిష్ అవుతుందో కూడా తెలియక జరుగుతున్నది. ఎంటైర్ వరల్డ్ వాచ్ చేస్తున్నది. సోదర, అంత ఎక్స్పెన్సివ్ ప్లేసు, ఐశ్వర్యవంతులు ఉన్న ఒక స్పాటు ఏమీ లేకుండా అరౌండ్ 10,000 విల్లాస్ ఆల్రెడీ, బిల్డింగ్స్, హోమ్స్, మరి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆల్రెడీ బూడిద అయిపోయింది. సో ఇదంతా జరుగుతున్నప్పుడు మనందరికీ దీని గురించి అనేక ప్రశ్నలు వస్తుంది. అనేకలు అడుగుతున్నారు, ఇది దేవుని నుండి వచ్చిందా, లేదా ఇది సైతాన్ తీసుకొచ్చిందా ఈ ఒక నాశనము, లేదా ఇది జస్ట్ ఒక నేచర్లో జరిగే ఒక సంఘటన అంతేనా? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతూ ఉంది కాబట్టి సో కొన్ని ప్లేసెస్లో ఇలాంటిదంతా జరుగుతూ ఉంది, అలాంటి ఒక యాక్సిడెంట్గా ఉండొచ్చు మాత్రమని. అయితే దేవుని విశ్వసించే వాళ్ళు ఇది ఖచ్చితంగా ఇది దేవుని నుండి వచ్చినది అని తెలుసుకుంటున్నారు. సోదరి, సైతాన్ నుండి మాత్రం కాదని మనము ఇమీడియట్గా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని లేకుండా ఉన్న జనాలే, గాడ్లెస్ పీపుల్. అంటే దేవుని భయము, భక్తి, విశ్వాసము లేని వాళ్ళే అక్కడ ఉండేది. మీకు తెలుసు కదా ఎలా ఉంటారు హాలీవుడ్ సెలబ్రిటీస్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. వాళ్ళు దేవుని మహిమపరిచేయలేదు, వాళ్ళు దేవుడే లేదనుకొని వాళ్ళ ఇష్ట ప్రకారంగా జీవించే ఆ టైపే వాళ్ళు. అలా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని సైతాను ఇంకా మహిమ చేస్తాడు. ఇంకా వాళ్ళని యూజ్ చేసి ఎన్నో మిలియన్స్ ఆఫ్ పీపుల్ని రాంగ్ వేగా, దేవుని నుండి దూరంగా, దేవునికి విరోధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. అలాంటి ఉన్నప్పుడు సైతాను వాళ్ళని నాశనం చేస్తాడంటే అది
జరగని కార్యము. అలాగున్నప్పుడు ఇది దేవుడు చేస్తున్నారా అని బైబిల్లో ఏం చెప్తుంది అని మనము చూసేప్పుడు బైబిల్లో పర్టిక్యులర్గా లోకంలో ఉన్న ఐశ్వర్యంతోలకి కడపట్టు రోజులో ఇదేలాగా జరుగుతుందని క్లియర్గా రాసి ఉంచారు దేవుడు. అది ఎక్కడన్నప్పుడు మనందరికీ మనసుకు వచ్చేది యాకోబు 5వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలంతా చదువుకొని వస్తే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతున్నదో అదేలాగా అక్షరాలుగా బైబిల్లో ఉన్నదే మనము చూడొచ్చు. దీని యాకోబు 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకొని వస్తాం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఎడువుడి. ఏమండి, ఎవరి గురించి చెప్పి ఉన్నారు ఈ అధ్యాయంలో? ధనవంతులారా అని వాళ్ళకే పర్టికులర్గా చెప్పినారు, రిచ్ పీపుల్కే చెప్పి ఉన్నారు. మీ పైన రాబోయే దుర్ఘటన గురించి మీరు ఏడ్చి ప్రలాపించండి. ఇంగ్లీష్లో క్రై అండ్ హౌల్ ఈ రిచ్ అంటారు. అంటే అంత రోదన చేయండి. నిజంగా చూస్తే ఈరోజు అక్కడున్న ఎన్నో లక్షల జనాలు, 1.5 లక్షలు జనాలు అక్కడి నుండి ఆ ఇళ్ళని వదిలేసి పారిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎంత ఫాస్ట్గా వాళ్ళు అక్కడ ఒక అగ్ని స్ప్రెడ్ అవుతుందంటే జస్ట్ 10 మినిట్స్ 15 మినిట్స్ కూడా వాళ్ళకి టైం ఇవ్వకుండా ఇమ్మీడియట్గా వాళ్ళ చేతికి ఏమి దొరుకుతుందో దాన్ని తీసుకుని వేసుకున్న బట్టల్లో వాళ్ళు ఆ ఇళ్ళని వదిలేసి ఆ ఏరియాని వెకేట్ చేసే ఒక పరిస్థితి వచ్చేసింది. మరలా వాళ్ళు వాపసు అక్కడికి పోయేప్పుడు వాళ్ళ ఇల్లంతా కాల్చిపోయి భూమి సమానం అయిపోయింది. వాళ్ళు ఏడుస్తున్నారండి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, సూపర్ రిచ్ కేటగిరీలో ఉన్నవాళ్ళు, అక్కడున్న ఒక్కొక్కరిది హౌజెస్ $multi-million అండి. 1 మిలియన్ అంటేనే 8-9 కోట్ల రూపాయలు వస్తుంది. అలాగున్నప్పుడు 3, 4, 5, 20 మిలియన్ అలాంటి ఖర్చులు చేసుకుని కట్టిన ఆ హౌజెస్ అండి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆ ప్లేస్కి ఎంత కాస్ట్లీగా ఉంటుంది అక్కడ ఒక ప్లాట్ కొనాలంటే. మరి నెక్స్ట్ ఆ కట్టాలంటే ఎంత ఎక్స్పెన్సివ్గా కట్టింటారు, ఎలాంటి మెటీరియల్స్, మార్బల్స్, గ్రానైట్ యూజ్ చేసి ఉంటారు. అది మాత్రం కాదు, ఎలాంటి ఫర్నిచర్స్ వాళ్ళు పెట్టుకొని ఉంటారు కదా. ఒక్కొక్క చీర ఈజీగా $1,00,000 ఇంకా ఎక్కువలో కాస్ట్ ఉంటుందండి. మరి వాళ్ళ దగ్గర ఎంత ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఉంటుంది, కర్టన్స్ ఎలా ఉంటుంది, కార్పెట్స్ ఎలా ఉంటుంది, మరి ఫిక్స్చర్స్ ఎలాగుంటుంది, లైట్స్ ఎలాగుంటుంది. కెన్ యూ ఇమాజిన్? ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎలాంటిది వాళ్ళ దగ్గర వాళ్ళు ఇల్లులో పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళ క్లోసెట్, వాళ్ళ క్లోత్స్ రేంజ్ ఎలాగుంటుందని, అన్ని డిజైనర్ క్లాత్స్, పర్ఫ్యూమ్స్, జ్యువెలరీ, ఇదంతా ఉన్న ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. వాళ్ళ గరాజ్ను చూస్తే లైన్గా ఎన్నో ఎక్స్పెన్సివ్ కార్లు పెట్టుకుని ఉంటారు. అలాంటిదంతా కాల్చి పోయి బూడిదిగా అయిపోయి ఏమీ లేకుండా అయిపోయింది. సోదర, వాళ్ళు ప్యారిస్ హిల్టన్ అనే వాళ్ళు, మరి ఇంకా చాలా ఫేమస్ అరౌండ్ 70 సెలబ్రిటీస్ అంట. స్టార్టింగ్లో ఒక 50 సెలబ్రిటీస్ పేర్లు నా దగ్గరనే నేను నోట్ చేసుకున్నాను. ప్యారిస్ హిల్టన్, అన్నా ఫారిస్, మైల్స్ అండ్ కెయిలీ టెల్లర్, యూజిన్ లెవీ, యాంథనీ హాప్కిన్స్, జాన్ గుడ్మ్యాన్, బిల్లీ క్రిస్టల్, ఆడమ్ బ్రోడీ, లెక్టన్ మిస్టర్, మరి జెన్ యాకెన్, మరి శాండ్రా లీ, లికీ లేక్, శాండీ స్పీలింగ్, జెఫ్ బ్రిడ్జెస్, స్పెన్సర్ ప్రాట్, వీళ్ళదంతా గార్డెన్స్, మరి ఫ్రూట్ ట్రీస్, స్విమ్మింగ్ పూల్స్, వాళ్ళు హార్సెస్ పెట్టుకొని ఎంతో జనము, ర్యాంచర్స్, మరి జెన్నీ వుడ్స్, ఒక్కొక్కది 5 మిలియన్ 20 మిలియన్ ఇలాంటి కాస్ట్లీ హౌసెస్ అండి. బెన్ అఫ్లిక్ అంటారు, కెమెరాన్ మ్యాథిసన్, కోబీ స్మౌల్డర్స్, మరియా షివర్స్, ఇలాగా చూసుకొని పోతే ఎన్ని ఫేమస్ సెలబ్రిటీస్, నియర్లీ 70 సెలబ్రిటీస్ వాళ్ళ హౌజెస్ని పోగొట్టుకున్నారు అంట. ఇదేలాగా చెప్తున్నారు చూడండి. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో లైవ్గా వచ్చి ఏడుస్తున్నారు, మా కన్ను ముందు మాదంతా పాడైపోయింది అని
జరిగేది మనము చూసేలాగా ఇదేలాగా చేస్తారని బైబిల్లో ఉంది. చూడండి ఇంకోసారి 5:1. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవడి. అదేలాగా చేస్తున్నారు. క్వైట్ లిటరల్లీ. వాళ్ళు పారిపోతున్నప్పుడు కారులో ఆ అగ్ని వచ్చేస్తుంటే ఎంత భయము వాళ్ళకి. ఏదో బై ఛాన్స్ వాళ్ళు లైఫ్తో ఎస్కేప్ అయ్యారండి. అప్పుడు 25 జనమేమో ఇంతవరకు చనిపోయినారు. అయితే లైఫ్ ఎక్కువ లాస్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రయర్ వార్నింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అక్కడి నుండి వెకేట్ చేస్తారు. అయితే నువ్వు చూడండి, చనిపోతే వాళ్ళు ఏడవలేరు కదా. ఇక్కడ ఎలా ఉందంటే వాళ్ళు బతుకున్నారు, అయితే వాళ్ళు ఉన్నదంతా నాశనం అయిపోయి వాళ్ళు చూస్తూ సమస్తముని పోగొట్టుకుంటున్నారు. అలాంటి ఒక రోదన ప్రలాపించే ఒక సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చినట్లు మనం చూస్తున్నాము. మళ్ళా 2వ వచనం, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను. చూడండి, మీ ధనము చెడిపోయిందంట. ఉన్నదంతా ఐశ్వర్యం అంతా అన్నీ చెడిపోయిందంట. మీ వస్త్రాలు ఏమండి, వాళ్ళు డిజైనర్ డ్రెస్సులు ఎన్ని వేలు డాలర్స్ ఇచ్చి కొనింటారండి. ఏది ఆర్డినరీ కాదు, స్పెషల్లీ డిజైనర్ మేడ్ డ్రెస్సులు ఉంటుండదు. ఎంత కబోర్డ్స్లో ఎన్ని ఉంటుందండి, అన్నీ కాలిపోయిందంట. తర్వాత, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. చూసారా, మీ సిల్వర్ అండ్ గోల్డ్ అంటున్నారు. అక్కడ అన్ని కాల్చి పడిపోయింటే అనేకులు లూట్ చేసేకి అక్కడ వచ్చి అది కూడా ప్రారంభించారు. ఇంకా వేరే వాళ్ళు వచ్చి అక్కడ ఏమని దొరుకుతుందో దాన్ని తీసుకుని పోయి, దానివల్ల ఆర్మీని తీసుకొచ్చి అక్కడ డిప్లాయ్ చేసి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసేది కూడా జరిగింది. అనేకులు మనం చూస్తుంటే అక్కడికి వచ్చి అది ఏమీ లేదు అక్కడ, అయ్యో వేర్ ఇస్ మై డైమండ్ రింగ్, వేర్ ఇస్ మై జ్యువెలరీ అని అక్కడ ఎదుర్కొంటున్నారు. ఏమీ లేదు అక్కడ, అన్నీ కాల్చి బూడిదైపోయింది. మాత్రం కాదు, మీరు చివరి రోజు దినాల కొరకు మీరు ఇంత చేర్చి పెట్టుకున్నారు. వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ మనందరికీ తెలుసు కదా. వాళ్ళు ఒక సినిమా చేస్తే ఎన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తుంది. అంత వచ్చినప్పుడు వాళ్ళు దానిలో అంత లగ్జూరియస్గా వాళ్ళు జీవిస్తున్నారు, అంత సూపర్ రిచ్లో వాళ్ళు ఉన్నారు. సో నెక్స్ట్ మనం ఒక విషయం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, ఐశ్వర్యవంతులు అనేప్పుడు ఇది జనరల్గా అందరి గురించి కాకుండా పర్టికులర్గా దేవుని నీతి లేకున్నా ఐశ్వర్యవంతులు అని మనం పర్టికులర్గా ఇక్కడ చెప్పవచ్చు. ఎందుకంటే మనము నెక్స్ట్ వచనంలో చూసినప్పుడు వాళ్ళ ఐశ్వర్యం ఎలాగొచ్చిందంటే అక్కడ, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. ఏమండి, వీళ్ళు సంపాదన ఏ రీతిగా చేశారంటే, న్యాయముగా నీతితో నిజాయితీతో వాళ్ళు సంపాదన చేసి ఐశ్వర్యంతులు అవ్వలేదు. వీళ్ళంతా ఎలాగా ఐశ్వర్యంతులు అయ్యారు? తప్పుడు పనులు చేసుకొని వీళ్ళు ఈ డబ్బులు సంపాదించారు. ఇప్పుడు హాలీవుడ్ అంటే సినిమాలో వీళ్ళు ఎలా అంటే యాక్టింగ్ చేస్తారండి. ఏ ఒక డీసెన్సీ లేకుండా, డ్రెస్సెస్లు వేసుకోకుండా, ఎక్స్పోజర్స్ చేసుకొని, చెడ్డ కార్యాలు చేసుకొని, ఇదే కదా వాళ్ళకున్న బ్యూటీని వాళ్ళు డిస్ప్లే చేసుకుంటారు. మరి చెడ్డ లాంగ్వేజ్ యూస్ చేస్తారు. మరి వాళ్ళు చేసే డ్యాన్సులు అయితేను, వాళ్ళు చేసే అనేక క్యారెక్టర్స్ అంతా మీరు చూస్తే ఇదంతా చెడ్డ పని చేసుకొని వీళ్ళు ఇంత డబ్బులు సంపాదించారు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు చెప్పారు, వ్యభిచారము చేయొద్దని చెప్పింది. మీరు ఏదైనా ఒక స్త్రీని ఆ ఒక మోహముతో చూస్తేనే హృదయంలో వ్యభిచారము చేసినట్లేని. అలా ఉన్నప్పుడు వీళ్ళు ఆ వ్యభిచారము చేసేలాగానే వీళ్ళు నటిస్తున్నారే, అట్రాక్ట్ చేసి జనాల్ని పడిపోయేలాగా వాళ్ళని ఇష్టపడేలాగా వాళ్ళు అలాంటి యాక్టింగ్లు మరి ఆన్ ద స్క్రీనే వాళ్ళు చేస్తారండి. ఓపెన్గా కిస్ చేయటం ఏమి, బెడ్లో ఉండటమేమి, స్విమ్మింగ్ పూల్లో ఉండటమే, టోటల్గా దిగబరంగా వీళ్ళు పోజులు ఇయటమేమి, ఇదంతా చేసేప్పుడు దాన్ని చూసే వాళ్ళందరినీ వ్యభిచారం చేసేలాగా చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్నారు, మరి ఎన్నో కోటి జనాలు దాన్ని చూసి వాళ్ళు కూడా దానిలో పాల్గొనవుతున్నారు.
అలాగా వీళ్ళు చేస్తున్నారు. ఆ రీతిగా వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. మరి అది వ్యభిచారం గురించి మాత్రం కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నీ అలాగే ఉంటుంది. వాళ్ళు ఎలా యాక్టింగ్ చేస్తారు మూవీస్లో, అలాగే జనాలు అదే ఒక స్టాండర్డ్ అని తీసుకుంటారండి. వాళ్ళు వేసుకునేలాగే డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళు మాట్లాడే కర్స్ వర్డ్స్, ఆ ఒక లాంగ్వేజ్ని జనాలు యూజ్ చేస్తారు. వాళ్ళు అక్కడ తాగుతారంటే తాగేది ప్రమోట్ చేస్తారు కదా. వాళ్ళు స్మోక్ చేస్తారంటే స్మోకింగ్ ఎంకరేజ్ చేసినట్లే కదా. మరి వాళ్ళు అక్కడ దొంగతనం చేస్తారు ఒక మూవీలో యాక్టింగ్ కదా. ఎన్నో మూవీస్ బ్యాంక్ రాబరీస్ ఉండొచ్చు, ఒక జ్యువెలరీని రాబ్ చేసేది ఉండొచ్చు. ఇదంతా చూపించేప్పుడు దాంట్లో వీళ్ళు హీరోలాగా చూపిస్తారండి. చేస్తున్నది దొంగతనము కదా. ఇప్పుడు వ్యభిచారము చేసేది తప్పు, చేసే ఆ రీతిగా చూసేది తప్పు అనేప్పుడు చేసేది చూసేది తప్పు కదా. కంటిలో చూస్తే మనసులో చేసినట్లేండి. అదేలాగా ఇప్పుడు దొంగతనము చేసేది చూసి దాన్ని ఆనందిస్తే అది కూడా దొంగతనం అయిపోతుంది కదా. ఒక మర్డర్, హృదయంలో నువ్వు ద్వేష పెట్టుకోవద్దు కదా. నువ్వు ద్వేషిస్తే వాడిని చంపించినట్లు, నరహంత్యము చేసినట్లు అని యేసుప్రభు చెప్పారు. స్క్రీన్లో ఎంత వాయిలెన్స్ అండి. ఆ వాయిలెన్స్ వాళ్ళు ఒక్కొక్కరిని షూట్ చేస్తుంటే, కొడుతుంటే, వాళ్ళు నరకుతుంటే దాన్ని చూసి ఎంటర్టైన్మెంట్ అనుకుంటే వాళ్ళు ఆ పాపకార్యం చేసినట్లే కదా. సో ఎంత పాపకార్యము, దేవునికి విరోధమైన కార్యము వీళ్ళు చేసుకొని ఆ రీతిగా డబ్బులు సంపాదించారు. అలాంటి ఐశ్వర్యంతులకి పర్టికులర్గా ఈ యాకోబు 5వ అధ్యాయంలో చెప్పబడిందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే జనరలీ ఐశ్వర్యంతులు అందరూ అలాగే ఉంటారండి. ఇట్ ఈజ్ ఏ నార్మ్. ఐశ్వర్యవంతులు అంటే వాళ్ళు చాలా గర్విష్ఠులుగా ఉంటారు, దేవుని భయం ఉండదు. మరి వాళ్ళు చిన్నవాళ్ళని పేదవాళ్ళని తొక్కేస్తుంటారు, మోసము చేసేనే వాళ్ళు ఐశ్వర్యంతులు అవుతుంటారు. అది నార్మల్ అండి. అది ఇట్ ఈస్ ఏ లాజికల్ వే. ఎవరికి వీళ్ళకి అంత ఎక్కువ కష్టపడకుండా చూడండి, న్యాయంగా సంపాదన చేస్తే అది ఓకే కదా. అయితే వీళ్ళు కష్టపడకుండా ఏమో ఒక యాక్టింగ్ చేసి, డ్యాన్సులు చేసేసి, తప్పు కార్యాలు చేసేసి ఎంత డబ్బుని వీళ్ళు తీసుకుంటున్నారంటే ఆ డబ్బంతా ఎవరికి పోవాల్సింది? పేదవాళ్ళ డబ్బు కదా. వీళ్ళు ఎంత ఐశ్వర్యంతో అవుతారో వేరే వాళ్ళు ఎవరో అంత పేదవాళ్ళు అవుతుంటారు. అది ప్రపోర్షనేట్, అది ఆపోజిట్లీ అది అలాగా రియాక్షన్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఎంత ఐశ్వర్యంతో అయ్యారో ఇంకొకళ్ళు అంత కిందకి పోతూ ఉంటారు దరిద్రంలో కదా. వాళ్ళ డబ్బు నుండి వీళ్ళు ఐశ్వర్యంతో అయ్యి అంత లగ్జూరియస్గా వీళ్ళు జీవించేది వాళ్ళ గురించినే ఇక్కడ పర్టికులర్గా చెప్పబడినట్లు మనం తెలుసుకోవచ్చు కదా. బైబిల్లో ఎప్పుడూ దేవుడు అలాంటి వాళ్ళకి విరోధంగా ఉంటాడు. మరి పేదవాళ్ళకి ఆయన కృప ఇస్తాడనేది మనం తెలుసుకోవచ్చు కదా. క్లియర్గా బైబిల్లో ఎన్నో వచనాలు మనం ఇంకా ఫ్యూచర్లో కూడా మన వచనాలను కూడా చూసుకుందాము. ఒక లూక్ 16:19 ఉన్న ఆ సామ్యంలో కూడా మనం చూసినప్పుడు ఐశ్వర్యంతుడు ఉన్నాడు, బాగా తింటున్నాడు, బాగా వస్త్రాలు వేసుకున్నాడు. లాస్ట్లో ఎక్కడికి పోయాడు? అగ్నికే పోయాడు కదా. అదే ఆ పేదవాడు దేవుని కృపతో అబ్రాము రొమ్ముకు పోయాడు. ఇదేలాగా బైబిల్లో క్లియర్గా ఐశ్వర్యంతులు ఎలా ఉంటారంటే దేవునికి విరోధంగా ఉంటారు, దేవుడు వాళ్ళని ఎదిరిస్తాడు, దీనులకో ఆయన కృప ఇస్తారనేది బైబిల్లో క్లియర్గా ఉండిపోయిందండి. దానికే బైబిల్లో ఐశ్వర్యంతులు ఉంటే నువ్వు చాలా తక్కువని, నీతి ఐశ్వర్యంతులుగా ఉండి దేవుని మార్గంలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ అండి. దానికే దేవుడు చాలా జనము ఐశ్వర్యంతుల్ని పిలువలేదు. ఐశ్వర్యంతులు వచ్చేది కూడా చాలా కష్టం అనే బైబిల్లో చెప్పబడింది కదా. ఒక ధనవంతుడు ఆ యేసు వెనకాల పరిగెత్తుకొని వచ్చి నాకు నిత్యజీవం ఏం కావాలన్నప్పుడు యేసు ప్రభు ధర్మశాస్త్రం అంతా నువ్వు కైకొని అదంతా చేస్తున్నాను అన్నప్పుడు నువ్వు నీ ధనమునంతా పేదవాళ్ళకి ఇచ్చేసి రా అన్నప్పుడు వాడు రాలేకపోయాడు కదా. వదిలేసి వెళ్ళిపోయాడు, యేసుని వదిలేసిపోయాడు. ఎందుకంటే అంత ధనముని వాడు చేర్చి పెట్టుకొని ఉంటాడు. అలా అది పెట్టుకొని నన్ను ఫాలో అవలేవు అని కదా యేసు చెప్పింది. నెక్స్ట్ కూడా చెప్తారు కదా, సూజీలో దారము వంట పోవచ్చు అయితే ఐశ్వర్యంతో దేవుని రాజ్యం వచ్చే. అంత కష్టమంటే ఐశ్వర్యంతుడికి దేవునికి ప్రేమగా ఉండేది చాలా కష్టమండి. వాడు ఐశ్వర్యం ఉంటే వాడు దాన్నే పెద్దగా అనుకుంటుంటాడు, దేవుణ్ణి వాడు అసలు మహిమపరచడు. దానికే బైబిల్లో
చాలా తక్కువ జనమే ఐశ్వర్యంతో ఉన్నది. అంటే దేవునికి ప్రేమగా ఉన్నవాళ్ళు చాలా ఐశ్వర్యంతో చాలా తక్కువ ఉన్నారు. అస్సలు ఎవరూ లేదని చెప్పలేము. మేము మీ పిలుపుని కూడా చూసుకోండి. 1 కొరింథీయులో చెప్పేప్పుడు ఏం చేస్తారు? నాట్ మెనీ వైజ్, నాట్ మెనీ నోబల్. మీలో జ్ఞానులు అనేకులు లేదు, మరి నోబల్ అంటే అదే రిచ్ అండ్ హై క్లాస్ పీపుల్ అనేకులు లేదు. బుద్ధి లేని వాళ్ళని, దీనుల్నే దేవుడు పిలిచాడని చెప్తాడు కదా. అంటే ఎవరూ లేదు అంటే ఎవరూ లేదని చెప్పలేదు, అనేకులు లేదన్నారు. అదే యేసు ప్రభు కూడా ఆయన గురించి చెప్పబడిన వాక్యం, దేవుని ఆత్మ నా పైన వచ్చింది, సువార్తని పేదలకు సువార్తని ప్రకటించేకి నన్ను పంపించారు. మరి ఐశ్వర్యంతులు కాదు, ఎందుకంటే ఎవరే దేవుని గురించి వింటారండి, ఎవరే దేవుని ఎదుకొని వచ్చేది? పేదవాళ్ళే. ఐశ్వర్యవంతుడు వాళ్ళు డబ్బు పైన వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు, దాని మీద వాళ్ళ నిరీక్షణ పెట్టుకొని ఉంటారు. ఇదంతా వాక్యంలో ఉన్నది మనం చూసుకుందాము. అయితే పేదవాళ్ళు వేరే ఏమీ లేక దేవుని మీదే వాళ్ళు విశ్వాసం, దానివల్ల అలాంటి వాళ్ళకే సువార్త ఇవ్వబడింది అని కూడా యేసు ప్రభు చెప్తున్నారు. సో సోదర సోదరి, ఎవరూ లేదని కాదు, చాలా తక్కువ. బై ద వే, ఇదే యాకోబులోనే 2 ఐశ్వర్యంతుల గురించి చెప్తారు కదా. వాళ్ళు దేవునికి ప్రేమగా వాళ్ళు ఉంట్రి కూడా. అది ఎవరు అన్నప్పుడు అదే 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 21 నుండి 23 వరకు చూసినప్పుడు అక్కడ ఒక ఐశ్వర్యవంతుడు దేవునికి చాలా క్లోజ్గా ఉన్నాడు అనేది మనం తెలుసుకోవచ్చు. 2:21, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఎవరి గురించి చెప్పిందండి? అబ్రహాము గురించి చెప్పబడింది. అబ్రహాము దేవునికి ప్రియమైన ఒక వ్యక్తి. అయితే ఎంత ఐశ్వర్యంతోడుగా ఉంటే, అప్పుడు ఎంత ఆస్తి ఉందండి, ఎంత ఆ కాలంలో మృగాలు, పశువులు అంత పెట్టుకొని ఉన్నాడు. ఐగుప్తుకు పోయినప్పుడు ఫారో అతనికి ఎంతో ఎక్కువగా అంత ఐశ్వర్యం అంతా ఇస్తాడు. ఎంతవరకు అంటే వాడి ఇంటిలో పని వాళ్ళు 318 జనం ఉన్నారంట. ఎంత ఒక రాజులాగా జీవిస్తున్నాడు అబ్రహాం కదా. ఈ కాలంలో మనం పార్ట్ టైం ఒక పని మనిషిని పెట్టుకోవాలంటేనే మాకు ఈ ఆలోచన చేస్తాము. అలాంటి వాళ్ళు వాడి ఇంటిలో పుట్టి పెరిగి వాడికి సేవ చేసేవాళ్ళు 318 జనం అంటే ఎంత ఒక ఐశ్వర్యంతుడిగా ఉన్నాడు. అయితేను వాడు దేవునికి ప్రియమైన ఒక మనిషిగా ఉండాడు కదా, నీతివంతుడిగా ఉన్నాడు. అది చూడండి, నెక్స్ట్ చెప్తారు. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. చూసారా, ఇంత ఉంటేను వాడు దేవుని మీద మంచి విశ్వాసిగా ఉన్నాడు. మరి 23, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఏమండి, దేవుని స్నేహితుడు అయిపోయాడు. యూజువల్ ఐశ్వర్యంతో దేవునికి శత్రువులుగానే ఉంటారు కదా. అయితే అబ్రాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు, నీతివంతుడు అనే పేరు కూడా పొందుకున్నాడంటే ఇది చాలా ఎక్సెప్షనల్. ఇది జనరల్ రూల్ కాదు. జనరల్ రూల్ వచ్చి ఐశ్వర్యంతుడు దేవునికి దూరంగా ఉంటారు, దేవునికి శత్రువులుగా ఉంటారు, దేవుడు వాడికి విరుద్ధంగా ఉంటాడు. అయితే ఇక్కడ స్నేహితుడిగా ఉన్నాడంటే ఇది ఒక ఎక్సెప్షనల్ కేస్ అని మనం చూసుకోవచ్చు. అదేలాగా ఇంకొక వ్యక్తి గురించి చెప్తారు, అతను కూడా చాలా ఐశ్వర్యవంతుడు. వాళ్ళ గురించి 11వ వచనంలో మనము చూడచ్చు. 5:11 యాకోబులో, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? యోబు గురించి. యోబు ఎంత ఐశ్వర్యముగా ఉన్నాడు, ధనవంతుడు అని మనకి యోబులో ఉంది కదా, ఫస్ట్ చాప్టర్లో. ఆయనకి ఎన్ని వేలు ఒంటలు, ఎన్ని వేలు గొర్రెపిల్లలు, ఇది ఆస్తి అంతా ఎలాగుంది, చాలా ఐశ్వర్యంతో ఉన్నాడు. అయితే దేవునికి భయపడుతూ నీతివంతుడిగా ఉన్నాడు. దేవుడే అతని గురించి చెప్పుకునేలాగా అంత మంచి వ్యక్తిగా ఉన్నాడు కదా. తర్వాత వాడిని టెస్ట్ చేసిన తర్వాత రెట్టింపు ఆశీర్వాదముని కూడా దేవుడు అతనికి ఇస్తాడు కదా. ఇంకా ముందు ఉన్నా కంటే డబుల్ అయిపోతుంది అన్నీ. అయితే ఇది చాలా రేర్ అండి. జనరలీ దేవుడు మనకి తన బిడ్డలకి ఐశ్వర్యంతోని ధనముని ఇయ్యడు.
ఎందుకంటే నాట్ మెనీ ఆఫ్ అస్ కెన్ హ్యాండిల్ రిచెస్ లైక్ జోబ్ ఆర్ లైక్ అబ్రహాం లాగా, యోబ్ లాగా మనం ఐశ్వర్యముని ధనముని పొందుకొని నీతివంతులుగా, దేవునికి స్నేహితుడుగా, దేవుని మెచ్చేలాగా జీవించేది చాలా కష్టం అండి. ఎందుకంటే ఐశ్వర్యం వచ్చినప్పుడే వాళ్ళకి జతలోనే వాళ్ళకి అహంకారం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. వాళ్ళకి దేవుని కంటే ఆ భోగముల్ని ప్రేమించేది వాళ్ళకి ఆసక్తిలు వచ్చేస్తుందండి. ఇది న్యాచురల్. ఇది దానికే బైబిల్లో సామెతల్లో ఒక వచనంలో అతను చెప్పేస్తాడు, ఇది సొలొమోన్ అనుకుంటారు చాలా జనం, అయితే సొలొమోన్ కాదు. సొలొమోన్ చాలా ధనవంతుడిగా ఉన్నాడు. ఎంతంటే అతని కాలంలో వెండిని రాయిలాగా చేర్చిపెట్టుకున్నాడంట. అంత ఐశ్వర్యంతుడు సొలొమోన్ కాదు, అగూర్ అనే ఒక అతను ఈ సామెతలో చెప్పే చూస్తాం. 30:8 వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. పేదరికం ఇవ్వద్దు, ఐశ్వర్యం కూడా ఇవ్వద్దు అన్నాడు. ఎందుకు చూడండి, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చూసారా, దానివల్ల నాకు ఎంత కావాలో అంత ఇవ్వప్ప దేవుడా. చాలా బీదోడైతే దొంగతనం చేసేస్తానో ఏమో, నాకు చాలా ధనం ఇస్తే నేనేం చేస్తానంటారు ఇక్కడ. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఏమండి, నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, బికాస్ దట్ ఈస్ వాట్ న్యాచురల్లీ హ్యాపెన్స్. అలాగే జరిగేదండి. చాలా జనము ఒక లో స్టేట్లో ఉన్నప్పుడు మంచి విశ్వాసులుగా ఉంటారు, దేవుని మీద విశ్వాసం ఉంటుంది, ప్రార్థనలు చేస్తుంటారు. వాళ్ళకి ఏదో బై ఛాన్స్ వాళ్ళ ఐశ్వర్యం వచ్చేసింది, బిజినెస్ బాగా అయిపోయింది, మంచి డబ్బు వచ్చేసింది. స్లోగా దేవుని మీద ప్రేమ తగ్గిపోతుంది. మరి ఆ డబ్బు ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ ఆసక్తి, సంతోషము, దాని మీద నిరీక్షణ వచ్చేస్తుంది. మరి డబ్బు చేతికి వచ్చిందే జనాలు క్యారెక్టరు చేంజ్ అయిపోతుంది, వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. చాలా ప్రౌడ్గా, గర్వంగా అనుకుంటారు, వాళ్ళు గొప్ప అనుకుంటారు కదా. దేవుని విషయంలో వాళ్ళు చాలా దూరం పోతారండి. ఎంతో జనం మరి చెడ్డ కార్యాలు కూడా పడిపోతూ ఉంటారండి, పాప కార్యాలకి వెళ్ళిపోతూ ఉంటారు. నేను చూస్తాను కదా, ఎంతో జనము కొంచెం వాళ్ళు బిజినెస్ ఇంప్రూవ్ అయింది, కొంచెం సంపాదన వచ్చిందంటే అంత లోపల సెకండ్ ఫ్యామిలీని ఎక్కడైనా సెటప్ చేసేస్తారు. భార్య పిల్లలు ఉంటేను ఒక అఫేర్ని స్టార్ట్ చేసేసుకుంటారండి అక్కడ. అలాగండి, ఇది ముస్లిమ్స్ ఎక్కువ చేస్తారనుకోండి, ముస్లిమ్స్ మాత్రం కాదు, ముస్లిమ్స్ బహిరంగంగా చేస్తారు, ఓపెన్గా, అది న్యాయము తప్పేం లేదనుకొని చేస్తారు. అయితే వేరే వాళ్ళు కూడా చేస్తారు, క్రైస్తవులు కూడా వేరే వేరే అలవాట్లు చేసుకుంటారు. మరి పార్టీలు చేసుకునేది, మరి డ్రింక్స్ చేసుకునేది, మరి షో ఆఫ్ చేసుకునేది, మరి వాళ్ళ గురించి బోస్టింగ్ చేసుకునేది, ఇదంతా ఎక్కువ అయిపోతుంది. దేవుని మీద వాళ్ళకి ఆసక్తి తక్కువ అయిపోతుంది. వాళ్ళు స్లోగా దేవుని నుండి దూరం అయిపోతారు. ఇది ఎంత నిజమంటే బైబిల్లోనే చెప్పబడిందండి. దానివలన మీరు ఈ ఐశ్వర్యముని, ధనముని ఆశపడొద్దు, డబ్బు వెనకాల మీ పోవద్దు, దేవుని దగ్గర అది కోరుకోవద్దు. ఎందుకంటే అది వస్తే నేను అది పాడు చేస్తుంది. ఉన్న దాంట్లో మనము తృప్తిగా ఉండాలా. ఇదే బైబిల్లో ఎంత క్లియర్గా మనకి చెప్పబడింది కదా. 1 తిమోతి 6:6 నుండి చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. సంతృష్టి సహితమైన భక్తి ఉంది. సంతృష్టి సహితమైన అంటే కంటెంట్మెంట్ ఉన్న దాంట్లో. దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, అంత చాలు. నాకు ఆహారం ఇచ్చాడు, ఏదో ఒక ప్లేస్ ఇచ్చాడు టెంపరీగా. మన జీవితమే ఈ లోకంలో ప్రయాసస్తులు కదా మనము. కొంచెం కాలము మనము ఇంత చాలు, నాకు ఉన్న దాంట్లో ఇంకా కావాలా దేవుడా, ఇంకా డబ్బి, నాకు పెద్ద జాబ్, నాకు ఇంకా శాలరీ పెంచు అనేది కంటే ఉన్న దాంట్లో దేవుడా ఇంత ఇచ్చావే అని థ్యాంక్ఫుల్గా ఉండి భక్తితో ఉండేది ఎంతో మంచిది అంటారు.
మీకు ఈ కొరత ఉన్నప్పుడు దేవుని మీద నిరీక్ష ఎక్కువ ఉంటుంది కదా, అదే బెస్ట్ అంటారు. అప్పుడు దేవుడు కూడా నమ్మకంగా ఉంటాడు, దేవుడు మమ్మల్ని రక్షిస్తుంటాడు, మాకు ఏం కావాలో అంత ఇస్తూనే వస్తూ ఉంటారు. యేసు ప్రభువు మాకు నేర్పించారు కదా, ఈ రోజుకి మాకు కావాల్సిన ఆహారంని ఇవ్వండి అని. అలాగా మనము కంటెంట్గా మినిమం బేసిక్ నెసెసిటీస్ ఉంటే చాలు. మనము భక్తిలో పెరగాల కదా, విశ్వాసంలో పెరగాల, జ్ఞానంలో పెరగాల, అది మన మెయిన్ గోల్గా ఉండాల. అది ఇక్కడ నెక్స్ట్ చెప్తారు చూడండి 6:6 మరలా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకుని పోలేము. అది కదా నిజము. మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పోము. కొంచెం కాలం ఉండే వరకు ఎంత మనకు కావాలో అంత ఇస్తే చాలు దేవుడు. మరి అంత మనము చేర్చి డబ్బు పెట్టుకొని మరి లాస్ట్లో అంతా వదిలేసి వెళ్తాం కదా, మనం ఏమీ తీసుకోపోలేం కదా. ఎంత మనం బంగారం పెట్టుకొని ఉండొచ్చు, ఎంత ఇళ్ళు మనం పెద్ద ఇళ్ళు కట్టుకొని ఎంత సైట్లు మనం కొనుక్కొని ఉండొచ్చు. అయితే ప్రాణం పోయినప్పుడు ఏమీ తీసుకొని పోయేది లేదు. అలా ఉన్నప్పుడు ఎందుకు అదంతా మనం ఆశపడాలా అంటున్నారు కదా. సో ఆ మైండ్ సెట్ మనం రాకూడదు. డబ్బు ఉంది ఇంకా దాన్ని పెంచాలా, దాన్ని ఇంకా పెరగాల, ఇంత ఉంది అది తీసుకోవాలా, ఇన్వెస్ట్ చెయ్యి, అది చెయ్యి, ఏమండి చెయ్యి అంటే ఎందుకు మనకు కావాలా? మనకి ఏం కావాలంటారు? వస్త్రము మరి ఆహారం అంతుంటే చాలు అంటున్నారు. అంతే మనకు కావాలా. దానికి అంత ఉంటే చాలు, మనము దేవుని సేవ చేసుకొని మనకి ఆత్మీకంగా మనం ఎదిగి ఆయన కొరకు మనం సిద్ధపడవచ్చు అంటున్నారు. నెక్స్ట్ వచ్చిన చూడండి. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఏమండి అన్న వస్త్రం అన్నారు, ఇంకా ఓన్ హౌస్ కూడా చెప్పలేదు. ఎందుకంటే ఓన్ హౌస్ ఉంటేనో చనిపోయిన తర్వాత అది ఓన్ హౌస్ అవుతుందా? అది లీజులకి ఉన్నట్లే కదా, అన్నీ వదిలేసిపోతాం కదా, ఏది పర్మనెంట్ లేదు కదా. దానివలన సోదర సోదరి మన దృష్టి డబ్బు పైన ఉండకూడదు. అంత చేర్చి పెట్టాలా, మనం యాడ్ చేసుకుని 1 లక్ష 10 లక్షల 1 కోటి అవ్వాలా, అంత పెట్టుకోవాలంటే లాస్ట్లో ఏం తీసుకుని పోతాము? కొందరు అంటారు లేదు అది మా పిల్లలకి అవుతుంది కదా. అంటే పిల్లలకి ఎందుకు కావాలా అంత డబ్బు? వాళ్ళ కొరకు మనం ఎందుకు అంత కష్టపడి మన తాళంతు మన టైము ఎనర్జీ అంతా ఎందుకు అంత వాళ్ళకి చేర్చి పెట్టాలా? ఎందుకంటే వాళ్ళకి కూడా ధనము మంచిది కాదు, మనకే మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వస్తే ఎంత చెడ్డ కార్యాలు వస్తుంది మనకు తెలుసు కదా. అప్పుడు వాళ్ళకి ఎందుకు కావాలా? ఎందుకంటే వాళ్ళకి మనం పెట్టేసిపోతే మరి వాళ్ళకి కూడా ఏమైపోతారు? వాళ్ళు డబ్బు ఉంది కదా అని పని చేయరు. అప్పుడు ఐడల్ టైం ఎక్కువ అయిపోతుంది. ఆ డబ్బు ఉంది కదా అని దాని మీద నిరీక్షణ పెట్టి దేవుని నుండి దూరం అవుతారు కదా. వేరే చెడ్డ అలవాట్లలో పడిపోతారు. బైబిల్ ప్రకారంగా ప్రతి మనిషి తను పని చేసి ఆహారం తినాలి. పని చేయకుండా ఉండేవాడు ఆహారం తినకూడదు కదా. ప్రతి మనిషికి దేవుడు శక్తి ఇచ్చాడు, పని చేసి ఆహారం సంపాదన చేయాలా, లేని వాళ్ళకి కూడా ఇలా తను పోషించుకోవాలా. ఇప్పుడు మనమే పిల్లలకి అంత ఆస్తి ఇచ్చేస్తే వాడు ఎక్కడ పనికిపోతాడు? అప్పుడు లేజీ అయిపోతాడు, సోంబారి అయిపోతాడు. మరి ఆ తర్వాత ఐడల్ టైంలో వేరే సైతాను వాడిని శోధనలో తీసుకొని పోతాడు. మనము బిడ్డలకి మంచి ఆహారం ఇవ్వాలా, పెరిగేకి మంచి వాళ్ళకి హెల్తీ ఫుడ్ పోషణ పెరిగేలాగా. మరి నెక్స్ట్ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, వాళ్ళు జీవితంలో జీవించేదానికి ఒక మార్గంని వాళ్ళకి ట్రైనింగ్ని ఇదంతా మనం చేయాలా. అంతే. అఫ్కోర్స్ ఆత్మీక విషయంలో వాళ్ళని నడిపించాలా ముఖ్యంగా. ఇది నెసెసిటీస్ ఇవ్వాలా. వాళ్ళకి ఇంత డబ్బులు అంత ఆస్తి అంత చేసి పెట్టుకోవాలనేది కాదు దేవుని పిలుపు. మా జీవితంలో దాని కొరకు దేవుడు పిలుపు లేదు, మనకి పిలుపు ఇవ్వలేదు. అలా చేస్తే వాళ్ళకి అది మంచిది కాదు. సోదర మనం చేసేది అది వేస్ట్ అయిపోతుంది కదా. పిల్లల కంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి కదా. అలా అప్పుడు పిల్లల్నే ప్రేమించి వాళ్ళ కొరకే మనం జీవించిపోతే లాస్ట్లో ఏం దొరుకుతుంది మనకి? ఆ పిల్లల నుండి చాలా మంచి ఫాదర్, మా పేరెంట్స్ సో స్వీట్ ఫాదర్, సో స్వీట్ మమ్మీ అని అంత చెప్తారు కదా. అంతే మాకు మిగిలేది. వాళ్ళొక అఫెక్షన్ లవ్ దొరుకుతుందో తప్ప దేవుని ఆశీర్వాదం ఏమీ ఉండదు. నువ్వు మంచిగా కష్టపడి సంపాదించి అంత పిల్లలకి పెట్టేసిపోయావు, దానికి వచ్చి నా రాజ్యంలో నా కుమారుడు పక్కన కూర్చొని
ఏలు అంటారా? లేదు, నువ్వు పిల్లలు చేసుకున్నావు, పిల్లలు నిన్ను థ్యాంక్స్ చెప్పారు అంతే. దాంట్లో లోకంలో ఉన్న జనాలంతా చేసేదే నువ్వు చేసావు, నా కొరకు ఏం చేసావు? యేసు ప్రభు చెప్పారు, అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలని యేసు చెప్పారు కదా. దానివలన సోదర సోదరి, ఈ డబ్బు ఆశ మనకి మంచిది కాదు అని ఎంత క్లియర్గా చెప్తారో తర్వాత చదవండి. ధనవంతునగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. అదేంది ఇంతవరకు నేను చెప్పింది? డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు ఆశ పట్టుకుని డబ్బు వెనకాల పోయిన వాళ్ళు చాలా చాలా చెడ్డ శోధనలో పడిపోతారు. వాళ్ళు హింసలో వాళ్ళే పడిపోతారు. ఆ మనసు వచ్చేసింది అనుకోండి, డబ్బు చేయాలో, బిజినెస్ చేయాలో, ఇంకా ఇంక్రీజ్ చేయాలో, ఇంత డబ్బు వస్తుంది అంటే వాళ్ళు మనీ మైండ్ అయిపోతే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుని కార్యాలకి వాడు టైం ఇవ్వడు, వాళ్ళకి టైమే ఉండదు. ఈ బిజినెస్లో ఎంత బిజీ అయిపోతాడంటే దేవుని వాక్యము కొరకు వినాలా, దేవుని సేవ చేయాలా, వేరే వాళ్ళకి దేవుని మహిమ గురించి చెప్పాలా, అదన్నిటికీ టైమే ఉండదు. వాడు దాంట్లో పడిపోతాడు. చాలా ఇంకా డబ్బు కావాలా, దాన్ని బిజినెస్ ఇంప్రూవ్ చేసేకి వాడు ఇబ్బందులు పడిపోతారు. అందరికీ ఇబ్బంది పడుతుంటారు. ఎవరి దగ్గర పోతేనో వాడి దగ్గర డబ్బు అడిగేది, డబ్బు ఎలా తీసుకునేది, అదే మైండ్ సెట్ అయిపోతుంది. అలాగే పోతూ పోతూ ఫెయిల్యూర్ అవుతేనూ వాడికి హానికరం వస్తుంది, సక్సెస్ అవుతే ఇంకా హానికరం అవుతుంది. చెడ్డ చెడ్డ అలవాట్లు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ అలాంటి ఫ్రెండ్సే చేరుకుంటారు. చాలా డబ్బు ఉంది కదా, ఏం చేస్తారు? ఏమైనా కొనుక్కోవాలి కదా. సో దేవుడు ఇచ్చిన కొంత దాంట్లో తృప్తిగా లేకుండా ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా సంతోషం కావాలి. ఒక చిన్న టీవీని అది తీసేసి పెద్ద టీవీ తీసుకొని ఇంకా దాన్ని చూసుకొని కదా, మరి కారు ఉంటే దాని ఇంకా పెద్ద కారు, అలాంటిది ఇంకా దానికి మితినే లేదు కదా. ఇలా జీవిస్తాడు. అయితే దేవుని కార్యంలో వాడికి ఇంట్రెస్ట్ పోదు. మళ్ళా సైతాను వాడిని వేరే 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 శోధనలో పడేసి లాస్ట్లో చనిపోయినప్పుడు ఆ ధనము పోగొట్టుకుంటాడు, దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం కూడా వాడు పోగొట్టుకుని ఉంటాడు. దానివలన మీరేం చేయొద్దన్నారు? ధనవంతునగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. నష్టంలోను నాశనమును ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. అదేంటి నేను చెప్పేది, ఇక్కడ చెప్పబడింది కదా, ధనాపేక్ష అన్ని చెడ్డదానికి మూలము అనేసారు కదా సోదర సోదరి. దానివలన మనము ఆ డబ్బు ఉంది కదా అని దాన్ని పెరుగ చేయాలని ఆశపడేది, దానిపైనే మన నిరీక్షణ పెట్టేది, ఇలాగా మనము చేసుకొని పోతే ఇది మనము విశ్వాసంని మనం పోగొట్టుకుంటాము. నిత్య జీవంని దేవుడు మనకి ప్రామిస్ చేశారు. అదంతా పోగొట్టుకొని మనము బుద్ధి లేని వాళ్ళలాగా, జ్ఞానం లేని అన్యుల్లాగా, మృగాల్లాగా మనం ఈ జీవితమే సమస్తం అనుకుని ఈ జీవితం కొరకే, ఈ సంతోషం కొరకే మనం జీవించుకొని మనము దాంట్లో వెళ్ళిపోతామండి కదా. దానివలన సోదర సోదరి, మనకి బైబిల్లో క్లియర్గా చాలా జనంకి దేవుడు ఈ ధనముని ఈడు. ఎందుకంటే వాళ్ళు ఇస్తే వాళ్ళు దేవుని నుండే దూరం అయిపోతారు. చాలా చాలా బుద్ధి లేని కార్యాలు చేసుకొని విశ్వాసమును కూడా పోగొట్టుకునే వాళ్ళలాగా అయిపోతారు. దానివల్ల ఎవరికే ఇయ్యరని కాదు, మెజారిటీ దేవుడు ఏం చేస్తాడు, వాడికి ఎంత కావాలో అంతే ఇస్తాడండి. దానివల్ల మనం దాన్ని కోరుకోకూడదు. ఒక్కవేళ దేవుడు ఇచ్చింటే మనం ఎలా ఉండాలనేది కూడా బైబిల్ ఉంది. ఇప్పుడు అబ్రాహాం లాగా, యోబ్ లాగా కొందరికి దేవుడు బై ఇన్హెరిటెన్స్ ఏమో వాళ్ళు దాని కొరకు అంత కష్టపడకుండా వాళ్ళకి ఈజీగా ఉండొచ్చు. వాళ్ళు పితరుల ఆస్తులు ఉండొచ్చు, వేరే రీతి మంచి ఉద్యోగము, మంచి శాలరీ ఇచ్చే ఉద్యోగం ఉండొచ్చు, లేదంటే వాళ్ళ బిజినెస్ సంహౌ బాగా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు నీతిగా న్యాయంగా చేస్తుంటేనే వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది అనుకోండి. అలాంటి వాళ్ళు ఎలాగుండాలి, అది చాలా తక్కువ. అయితే అలా ఎలాగుండాలని కూడా బైబిల్లో ఉంది. 17వ వచనము,
ఇహమందు ధనవంతులైన వారు ఉమ్, గర్విష్ఠులు కాక ఆ, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక ఆ, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. చూడండి ఇంతవరకు చెప్పిందంతా ఇక్కడ వచ్చింది. ధనంగా ఇహలోక కార్యంలో ధనవంతుడు ఎలా ఉండాలంట? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అదే మరి గర్విష్ఠులుగా ఉండకూడదు. ఎందుకంటే ఐశ్వర్యంతో గర్వం వచ్చేస్తుంది. ఇది ఐశ్వర్యంతో అలాగే ఉంటారు కదా, చాలా హై లుక్, నేను చాలా అందరికంటే బెటరు కదా, అందరినీ కింద చూసేది. అదే తప్పు, అలా ఉండకూడదు, గర్విష్ఠులు అవ్వకూడదు. మరి నెక్స్ట్ అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ఏమంటే అస్థిరమైన ధనం పైన నమ్మకం ఉంచక అంటున్నారు. ఇదంతా అస్థిరమైన, ఇది నమ్మలేం మనము, పర్మనెంట్ కాదు ఇది. డబ్బు ఇప్పుడు ఉండొచ్చు, అయితే ఎంత ఫాస్ట్గా అది ఫ్లై అవుట్ అయిపోతుంది. అదేనే ఇక్కడ సామెతలో 23:4 చెప్తారా, అలాగే చదివేసండి. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. ఇదే చెప్తున్నారు అక్కడ. పౌలు చెప్పిందే ముందు సొలొమోను ఐశ్వర్యంతో రావాలని నువ్వేం చేయొద్దు, ఆశపడొద్దు. ఎందుకంటే నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోతుంది. ముందనుకుంటాం, ఎంత ఈజీగా దాన్ని పోగొట్టుకోవచ్చండి. దానికి యేసు ప్రభు చెప్పింది, భూలోకంలో ధనముని చేసుకోవద్దు, ఇక్కడ దొంగ వాళ్ళు వచ్చి దోచుకొని పోతారు చెప్పారు కదా. ఇక్కడ రస్ట్ పడుతుంది, అంత కుళ్ళిపోతుంది. యాకోబులో చెప్పారు కదా, మీ ధనం ఏమైపోయింది, పాడైపోయింది. అలాగా అన్నీ పాడైపోతుంది కదా. చాలా జనము దాని మీద నిరీక్ష ఉంచుకొని అది అస్థిరమని తెలుసుకునేది లేదు. యేసుప్రభు క్లియర్గా చెప్పాడు. ఇక్కడ దొంగలు వచ్చి ఇప్పుడు చూడండి, చాలా డబ్బు ఉందంటే ఇప్పుడు ఎప్పుడు వాళ్ళ మైండ్కి అంత కాన్స్టెంట్, అయ్యో నా డబ్బు కాపాడుకోవాలా, డబ్బు ఎవరైనా తీసేసుకుంటే ఎలాగా అని భయపడుతూ ఉంటారు. అంత లేదన్నప్పుడు వాళ్ళకి ఏమీ అంత భయం లేదు, సమాధానంగా హ్యాపీగా ఉంటారు. ఉన్నవరకు దేవునికి థ్యాంక్స్ చెప్తారు, ఏమైనా ప్రాబ్లం వస్తే దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తూ ఉంటారు, దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉంటారు. ఆ నమ్మకం మీద, దేవుని మీద నిరీక్షణ పెట్టుకుంటారు. ఆ డబ్బు మీద నిరీక్షణ పెట్టుకున్న వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నప్పుడు ఎంత పెద్ద డిసప్పాయింట్మెంట్ అవుతుంది కదా. అది దొంగ వాళ్ళు అన్నప్పుడు మన కాలంలో ఎంత రేంజ్లో ఉన్నారండి దొంగ వాళ్ళు కదా. అన్నీ డిజిటల్ అయిపోయింది. ఇప్పుడు ఆన్లైన్ స్కామ్స్ అంతా ఎక్కువైపోయిందండి. మీకు ఎక్స్పీరియన్స్ అయింటే, నాకు ఒకసారి ఒకడు ఆల్మోస్ట్ స్కామ్ చేసి నాకు వచ్చేస్తాడు. ఏం లేదు, వాటర్ ఫిల్టర్ కావాలని నేను ఫోన్ నెంబరు ఎదిగితే ఆన్లైన్లో నెంబర్ దొరికింది. ఇదంతా వాళ్ళు స్కామర్స్ ఏం చేస్తారో, ఎవరెవరు ఏమేమి సెర్చ్ చేస్తారో వాళ్ళకి రాంగ్ నెంబర్ వాళ్ళ నెంబర్లు ఇచ్చేస్తూ ఉంటారు. అప్పుడు ఇచ్చినప్పుడు ఒక ఫామ్ వచ్చింది, ఆ ఫామ్ ఫిలప్ చేయండి, మీకు మా ఏజెంట్ని పంపిస్తాము, వాడు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అన్నీ తీసుకొస్తాడు. అది సో ఆ ఫామ్లో ఏముందంటే అక్కడ ఫోన్ నెంబర్ వేయండి, మరి నెక్స్ట్ అలాగే అడ్రస్, అలాగే కింద ఏముందంటే మీరు పాస్వర్డ్ వేయండి అని. అంటే పాస్వర్డ్ అదే బ్యాంక్ అకౌంట్ ఏమో ఇది అడుగుతాడు పేమెంట్కి అని ఏమో చెప్పినాడు. సరే, మరి ఆ పాస్వర్డ్ నేను అక్కడి వరకు వచ్చి నేను అక్కడ కొంచెం అలారం అయింది, ఏమిది పాస్వర్డ్ అడుగుతున్నాడు, ఇది ఎందుకు వాళ్ళకి ఇవ్వాలా అనేసి నేను దాన్ని లాగౌట్ అయిపోయాను. వద్దు, ఇది క్యాన్సిల్ చేశాను. టక్కని ఇంకొక ఫోన్ వచ్చింది, ఎందుకు మీరు లాగౌట్ అయ్యారు, మీకు హెల్ప్ చేస్తాము, మీరు ఆ ఫామ్ ఫిలప్ చేయండి, అప్పుడు మీకు అంతా చేశాను కదా, ఇప్పుడు పాస్వర్డ్ వేయండి. పాస్వర్డ్ ఎందుకు కావాలా, నేను తెలియనట్లు నాకు ఒకలాగా ప్రిటెండ్ చేశాను, తెలియనట్లు, కన్ఫ్యూజ్ అయినట్లు. అప్పుడు వాడు ట్రై చేసి లాస్ట్లో నేను వద్దులే, నేను వేరే ఏమో చేసుకుంటాను అన్నప్పుడు అతనికి ఎంత కోపం వచ్చేసి హిందీలో తిట్టేకి స్టార్ట్ చేశాడండి. ఎందుకంటే వాడు నన్ను ఆ పాస్వర్డ్ వేసేసింటే బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కాబట్టి ఈజీగా వాడు నా బ్యాంక్లో ఉన్నదంతా అలాగే తీసేసుకున్నవాడు. నేను ఎలాగ కొంచెం జాగ్రత్త పడి నేను వద్దనేనో వాడికి కోపం వచ్చేసింది, వాడికి టైం వేస్ట్ అయినట్లు. నేను మోసపోలేదనే దానికి అతనికి కోపం వచ్చి చెడ్డ మాటల్లో తిట్టేశాడండి. ఇప్పుడు ఆలోచన చేయండి, వాడు చేస్తున్నది దొంగతనం, వాడు తప్పు చేసి మోసం చేస్తున్నాడు, నేను మోసపోలేదా, నేను వాడి పైన కోపపడాలా, వాడు నా పైన కోపపడి తిట్టేసిపోయినాడు.
అప్పుడు తెలిసింది నాకు ఇదంతా ఎలాంటి స్కామ్ చాలా జరుగుతుంది. మొన్న కూడా ఒక ఫోన్ చేసేసి, మీది ఫోన్ నెంబర్ ఇదేనా? అవును. మీది కార్ నెంబర్ ఇదేనా? అవును. ఫోన్ నెంబరు కార్ నెంబర్ కరెక్ట్గా చెప్పారంటే మీది ఏదో వైలేషన్ అయ్యింది, మీరు ఫైన్ కట్టాలా, మీది పెద్ద యాక్సిడెంట్ కేసు అండి. అది నాకు నేను ఒకళ్ళు ఫోన్ చేసి కాల్ సెంటర్ నుండి ఫోన్ చేస్తారు, మరలా దాన్ని కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్కి నేను కనెక్ట్ చేస్తాను అంటే ఇంకొక మేల్ వాయిస్ వచ్చి ఇన్స్పెక్టర్ లాగే మాట్లాడుతున్నాడు. నాకు ఇది ఇలాగా అయిందా అని అప్పుడు నేను కొంచెం డీటెయిల్స్ అడిగాను, ఎక్కడ ఏ స్పాట్లో అంటే వాడు చెప్పిన కొన్ని విషయాలు ఆ స్పాట్లో నేను అప్పుడు లేదు. అది తెలుసుకొని ఇది స్కామ్, మీరు స్కామ్ చేస్తున్నారు, ఇలాంటి పని ఎందుకు చేస్తున్నారని చెప్పేప్పటికే వాడు కూడా తెలిసిపోయింది, స్టాప్ అయిపోయింది. ఇలాగా అన్నోన్ నెంబర్స్ వస్తూ ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గా మా ఫోన్ నెంబరు, మా కార్ నెంబరు, కావాలంటే మా ఆధార్ నెంబరు అన్నీ చెప్పేస్తారు కదా. మా చర్చ్లో ఒక అమ్మాయి సోదరి నాకు ఆ తర్వాత చెప్పింది, అది ఇలాగే చేసి ఆధార్ నెంబర్ని ఇది ఏదో మిస్యూజ్ అయ్యింది, నీ మీద కేసు వస్తుంది, అది ఇది భయపడేసి ఎవరికి చెప్పొద్దు, నువ్వు మేము హెల్ప్ చేస్తాము, ఇది చెయ్యి అది చెయ్యి అని డబ్బులు పంపించనేసి ఫస్ట్ 18,000 రూపాయలు పంపించేసిందట. శాలరీ అంతా ఒక నెల. తర్వాత నేను ఇది చెప్పిన తర్వాత సర్వీస్లో సండే చెప్పాను, ఆమె వచ్చి అంకల్ 18,000 కాదు 54,000 వరకు చేశాను. అది వీడియో కాల్ వేరే అంట, అది ఇన్స్పెక్టర్ లాగా డ్రెస్ వేసుకొని వీడియో కాల్ చేస్తారంట. ఎంత మోసం చేస్తారు. ఇండియానే లోకంలో స్కామ్ క్యాపిటల్ అయిపోయిందండి, స్కామింగ్ క్యాపిటల్ అయిపోయిందండి. కాల్ సెంటర్స్ పెట్టుకున్నారంట అక్కడలా, కలకత్తా, నోయిడా, బాంబే ఈ ప్లేసెస్లో అంతా స్కామ్స్ ఏమండి, కాల్ సెంటర్స్ ఫుల్గా. వాళ్ళ పనినే ఏమంటే, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఉంటారు కదా, వాళ్ళకి అంతా ఇదంతా డిజిటల్ తెలియక ఉంటుంది, వయసు అయిన వాళ్ళు, రిటైర్డ్ విడోస్, వాళ్ళంతా టార్గెట్ చేసి వాళ్ళేమో కంప్లైంట్ వరకు వాళ్ళు ఎవరినో కాంటాక్ట్ చేసి ఆ నెంబర్లు వీళ్ళు తీసుకొని వీళ్ళు బ్యాంక్ నుండి ఫోన్ చేసినట్లు ఇలా చేయండి అని వాళ్ళ కంప్యూటర్ది వీళ్ళు ఇది కంట్రోల్ తీసుకొని అక్కడ వీళ్ళంతా కొట్టుకొని వీళ్ళకి వాళ్ళు ఉన్న డబ్బంతా ఫుల్గా తీసేసుకుంటారు. వాళ్ళు మాట్లాడేది ఎంత కన్విన్సింగ్గా ఉంటుంది. కాల్ సెంటర్లో ఎలాగ వేరే ఏదైనా మీరు కస్టమర్ కేర్ చేస్తే ఎలా అదేలాగా ఇంగ్లీష్లో మాట్లాడతారు, వేరే పేర్లు చెప్తారు, వాళ్ళు కనెక్ట్ చేస్తాను వీళ్ళు కనెక్ట్ చేస్తానని చెప్పి కంప్లీట్ స్కామింగ్, అంత స్కామింగ్. అప్పుడప్పుడు ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది, హ్యాపీగా మనం ఉంటే ఏదో ఒకటి చెప్పి అలాగంతా జరుగుతుందండి. చూసారా? సో డబ్బున్న వాళ్ళకి యేసు ప్రభు ఇక్కడ దొంగ వాళ్ళు వస్తారు, నువ్వు పోగొట్టుకుంటావు, ఇక్కడ నువ్వు ఏం చేయొద్దు, నువ్వు చేర్చి పెట్టొద్దు, నువ్వు ఎక్కడ పెట్టుకో. అదే ఇక్కడ మాట కూడా చెప్తున్నారు చూడండి, 6:17 మరలా తిమోతిలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. గర్విష్ఠులు అవ్వకూడదు, ధనం మీద అస్థిరమైన మీద నిరీక్షణ పెట్టకూడదు, దేవుని మీద ఏం చేయాలి వాళ్ళు నిరీక్షణ పెట్టుకోవాలి. 4:18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఐశ్వర్యవంతులు అనేకం లేదు. ఒకవేళ ఇహలోకలో ధనవంతుడు ఉంటే వాళ్ళు ఏ రీతిగా ఉండాలని 4 పాయింట్ చెప్తున్నారు కదా. వాడు ఫ్యూచర్ కొరకు, ఇది అస్థిరమైనది అయితే నిత్య రాజ్యంని మనకి వాగ్దానంగా దేవుడు చెప్పను కదా, దాన్ని మనం పొందుకోవాలా. మా ఐశ్వర్యము భూలోకంలో మనము చేసుకోకుండా అది పరలోకంలో మాకు ఫ్యూచర్కి అది లాభకరంగా ఉండాలా. అలా ఉండాలంటే ఏం చేయాలా? ఇక్కడ దేవుని సేవకి, మనము దేవుని మహిమకి, దేవుని బిడ్డలకు, పేదవాళ్ళకు, అంటే ముఖ్యంగా సంఘములో విశ్వాస కుటుంబస్తులకి, మరి అందరికీ మనము దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ మంచి కార్యాలని మనం చేసినప్పుడు పరలోకంలో నువ్వు ధనము చేసుకున్నట్లు.
సోదర సోదరి, ఇక్కడ మనం మంచి కార్యం కొరకు దాన్ని మనం త్యాగం చేసినప్పుడు అది పరలోకంలో దేవుడు మనకి ఇస్తాడు, నిత్యంగా ఇస్తాడు. అక్కడ ఎవరు మామూలు దొంగతనము చేయలేడు, ఎవరు దాన్ని తీసుకుపోయలేరు. అది నిరంతరంగా నిత్య జీవముకి మనకి ఉంటుంది అనే మాట ఇక్కడ చెప్తాను. మరో చదవండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఆ కార్యాలు చేయాల. దేవుడు మంచి శాలరీ ఇచ్చాడా, దేవునికి కృతజ్ఞత చెప్పి లేని వాళ్ళకి హెల్ప్ చేయండి, దేవుని సేవకేయండి, సత్య పరిచర్యం కొరకు ఎంత దేవుని మహిమపరిచే కార్యాలని మీరు చేయండి. మన చాలా ఏమనుకుంటారు, దశంభాగము కొత్త నిబంధన లేదు. దశంభాగము కొత్త నిబంధనలు ఎందుకు లేదంటే, కొత్త నిబంధన దానికంటే ఎక్కువ ఇవ్వాలని. దశంభాగం పాత నిబంధనలో వాళ్ళకి పశువులు యజ్ఞం ఇచ్చి ఆ రక్తముతో వాళ్ళని కడిగారు. ఇక్కడ తన కుమార రక్తముతోనే మమ్మల్ని కడుగున్నప్పుడు దానికంటే మనం ఎక్కువ కదా ఇవ్వాలా. ఇన్ఫ్యాక్ట్ కొత్త నిబంధనలో దశంభాగం కాదు, ఉన్నదంతా దేవునికి ఇవ్వాలా మనం. అలాగే బైబిల్లో చెప్పేది. అయితే దశంభాగం అని అట్లీస్ట్ మినిమం అది స్టార్టింగ్ పాయింట్. అది చాలా జనం అంత కూడా చేయరు. బైబిల్లో వాళ్ళకి ఎంత దేవుడు అధ్యయనించారో, ప్రోగ్రెస్ చేశారో దానికి ప్రొపోర్షనేట్గా ఇవ్వాల. అయితే చాలా జనం ప్రొపోర్షనేట్ ఉండదు. వాళ్ళకి 1,00,000 ఉంటే ఇక్కడ 100 రూపాయలు చేస్తే అది ఏం ప్రొపోర్షనేట్ అండి. 1,00,000 ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ప్రకారం ప్రొపోర్షనేట్గా ఇవ్వాల. ఇప్పుడు 1000 రూపాయలు ఒకరి దగ్గర ఉంటే దాంట్లో 100 రూపాయలు ఉంటే అది ఒక అర్థమవుతుంది. 1,00,000 ఇచ్చే దేవుడి దగ్గర పొందుకొని 100 రూపాయలు ఇస్తానంటే అక్కడ ప్రొపోర్షనేట్ లేదు కదా. దానికి మనకి ఒక మినిమం ఒక ప్రపోర్షన్ కావాలనే దానికి మనము దశంభాగము దట్ ఈస్ ద మినిమం అని మనం అనుకునేది. ఎందుకంటే ఇది ధర్మశాస్త్రంలో మనం కింద లేదు కదా అని అనుకుంటారు కొందరు. ధర్మశాస్త్రంగా దేవుడు ఆజ్ఞగా ఇచ్చేకి ముందునే అబ్రహాం మెల్కీసెదెక్కి తానే మనసు చేసుకొని ఉన్నదాన్ని అన్నింటిలో దశంభాగం మెల్కీసెదెక్కి ఇచ్చాడు కదా, ఎందుకంటే వాడు దేవుని సేవకుడని. మరి అదేలాగా యాకోబు ధర్మశాస్త్రం వచ్చే ముందు ఏం చెప్పాడు, నువ్వు నాకు ఇచ్చేదాన్ని అన్నిటిలో దశంభాగం నీకు ఇస్తానని. సో ఇట్స్ ఏ గుడ్ ప్రెసిడెన్స్. ఇది బైబిల్లో ఒక మాదిరి ఉంది. సో అలాగే అట్లీస్ట్ మినిమం ఇట్స్ స్టార్టింగ్ పాయింట్. అయితే చాలా జనం దశంభాగం ఇచ్చేస్తే చాలు, మిగతాదంతా నేను హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అలా కాదండి సోదర సోదరి, మనకి ఎంత కావాలనో అంత మనము అన్న వస్త్రం అంటారు కదా, అంతవరకు మనం ఉపయోగించుకొని మిగతాదంతా దేవుని మహిమకి ఎంతవరకు మనం చేస్తాము, పేదవాళ్ళకి ఎంత సహాయం చేస్తాము, దేవుని బిడ్డలకి ఎంత మనము సహకరిస్తాము, అంతా మనకి దేవుని రాజ్యంలో మహిమ ఉంటుందని మనకి ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నారండి. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ కదా. మన పరలోకంలో దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి కదా. కొందరు కొంచెం ఉంటేనూ ఇచ్చే దాంట్లో వాళ్ళకి మనస్సు ఒక జనరస్ మైండ్ ఉంటుందండి. అదే కొందరికి ఎంత ఉంటేనూ చాలా స్మాల్ మైండెడ్గా ఉంటారండి. అలా ఉండకూడదు కదా. కొందరు చాలా ఎలాగుంటారంటే ఈ లవదోక్య సంఘంకి యేసుప్రభు చెప్పిన మాటలాగా, నేను ఐశ్వర్యవంతుడు, నాకు అంతా ఉంది, నాకు ఏమి కొరత లేదు అనుకొని ఉంటారు. అలాగే ఉంటుంది చర్చెస్. మోస్ట్ ఆఫ్ ద ఆర్థడాక్స్ చర్చెస్లో ఎలాగుంటుందండి, పెద్ద పెద్ద చర్చెస్లు అంత పెద్ద పెద్ద కార్లో పోయి కాస్ట్లీ డ్రెస్సులు వేసుకొని పోయి అక్కడ డీసెంట్గా కూర్చొని చాలా గొప్పవాళ్ళలాగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే దేవుని దృష్టిలో విశ్వాసములో, జ్ఞానములో, దేవుని జ్ఞానములో, భక్తిలో, మంచి కార్యాలు చేయటంలో ఎంత వాళ్ళు లోలో ఉన్నారు అనేది ప్రకటనలో 3:17 మనం చదివినప్పుడు తెలుస్తుంది. చూడండి, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నాను. ఏమనుకుంటున్నాడు, నేను ధనవంతుడు, నేను చాలా డబ్బు ఉంది, నాకేమీ కొరత లేదనుకుంటా. అయితే వాడు ఉన్న పరిస్థితి దేవుని దృష్టిలో వాడు ఎలా ఉన్నాడంట, నీవు దౌర్భాగ్యుడవును, దౌర్భాగ్యుడు,
దిక్కుమాలిన వాడవును, దిక్కుమాలిన వాడు, దరిద్రుడవును, దరిద్రుడు అంటే అడుకొని తినేవాడిలాగా, తర్వాత గ్రుడ్డివాడవును, గుడ్డివాడు, తర్వాత దిగంబరుడు. దిగంబరుడు. అలాంటి వ్యక్తిని మీరు రోడ్లో ఎప్పుడైనా రేరుగా చూస్తారు. డ్రెస్సు ఉండదు, ఏమీ ఉండదు, మరి గుడ్డివాడుగా అలా పడి ఉంటారు కదా. అలాగా ఉన్నారు ఆత్మీకలో దేవుని దృష్టిలో వీళ్ళు అనుకొని చాలా నేను పెద్దవాడు. వాళ్ళ ఆశీర్వాదం అంటే ఈ డబ్బుల గురించినే మాట్లాడుతూ ఉంటారు. దేవుడు నాకు ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు, ఇన్ని నాకు డబ్బు ఇచ్చాడు, దానివల్ల అదే గొప్పది అనుకుంటుంటారు. అయితే దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులు కాదు వీళ్ళు, ఇంత పేదవాళ్ళుగా ఉన్నారు. మంచి దేవుని విషయంలో అంత పేద, దేవుని జ్ఞానం విషయంలో ఏమీ తెలియక ఉంటుందండి వాళ్ళకి. బైబిల్లో ఏమీ తెలీదు. ఎంత పోర్గా ఉన్నారు, ఎంత మిజరబుల్ అండ్ రెచెడ్ అండ్ బ్లైండ్ అండ్ నేకెడ్ అంటున్నారు. ఆ పరిస్థితిలో ఆత్మీకంగా ఉన్నారు వీళ్ళు. దానివల్ల సోదర సోదరి, ఇదంతా మనం ఎంత సౌకర్యం అనుభవిస్తుంది షార్ట్ టైం మాత్రము. అలాగా మనం దాన్ని యూజ్ చేసి పోగొట్టుకునే కంటే మనం పరలోకములో మనం ధనము చేసుకోవాలంటే మనము ఎంత జనరస్గా ఉండాలా. మాకిచ్చిన ఆ ఒక ధనంని మనం ఎంత కేర్ఫుల్గా దేవుని కొరకు మంచి కార్యం చేసే కొరకు ఉపయోగించాలా అనేదే మనకి ఇక్కడ పాఠంగా మనము చూసుకోవచ్చు. సోదర సోదరి, ఇక్కడ యాకోబులో రాసిన ధనవంతులారా మీరు ప్రలాపించండి, ఏడవండి అనేప్పుడు మాకు ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇది ఎవరి గురించి చెప్పబడింది అంటే ఎక్కడో కొందరు అబ్రాంలాగా యోబులాగా ఉన్న ధనవంతులు, బైబిల్లో నీతివంతులు, దేవుని స్నేహితులుగా ఉండి ధనము పండుకున్న వాళ్ళ గురించి కాదు. ఇది ఐహిక విషయంలో ధనవంతులుగా ఉన్నారు, దేవుని విషయంలో వాళ్ళు చాలా చెడ్డవాళ్ళుగా ఉన్నారు, అనీతి చేసి వాళ్ళు ఆ డబ్బు సంపాదించుకున్నారు. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. అలాగే ఉన్నారండి. ఇక్కడ మనం చెప్పుకొని వచ్చాం కదా, ఇప్పుడున్న డబ్బున్న వాళ్ళు, అది కాలిఫోర్నియాలో ఉన్నవాళ్ళు ఎలాగున్నారండి, వాళ్ళు ఎంత గర్విష్ఠులు, వాళ్ళు ఏ రీతిగా మాట్లాడతారు, వాళ్ళు ఏ రీతిగా ఉన్నారనేది ఈ 4వ అధ్యాయము యాకోబులోని 4 నుండి చదివినప్పుడు తెలుస్తుంది. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరును వాడు దేవునికి శత్రువగును. ఈ లోక స్నేహములు లోకంనే స్నేహిస్తున్నారు. వాళ్ళు లోకంలో ఉన్న కార్యాలే వాళ్ళకి చాలా గొప్పది. వాళ్ళు దేవునికి శత్రువులుగానే ఉండారండి. దేవుని మీద వాళ్ళకి ప్రేమ లేదు. ఇప్పుడేమో కొందరు ఓ గాడ్ సేవస్ సేవస్ అని అక్కడ కొందరు చెప్పుకుంటున్నారు. అయితే వాళ్ళ జీవితంలో అంతా దేవునికి చోటే లేదు. వాళ్ళ లైఫ్లో దేవుడే లేదని వాడికి ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నారంటే అదే నెక్స్ట్ వచనము. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనిచున్నారా? చూసారా, లేఖనం ఏం చెప్తుందంట? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అను లేఖనం చెప్పుచున్నది. అహంకారాన్ని ఎదిరించి, ఎందుకంటే ఐశ్వర్యంతలు అహంకారంగా ఉంటారు. వాళ్ళు మాట్లాడే స్టైల్ ఎలాగుంటుంది, వాళ్ళ చూపులు ఎలాగుంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలాగుంటుంది, వాళ్ళకి ఎదిరింపుగా ఉంటారు. దేవుడు దీనులకు ఆయన కృప ఇస్తారు కదా. ఐశ్వర్యంతలు అలాగే ఏంటి, వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోరు. వాళ్ళకి ఈజీగా డబ్బు వచ్చేసింది, అన్నీ ఈజీగా దొరుకుతూ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకొకళ్ళు దీన స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోరు. ఒక ఇన్సిడెంట్స్ చెప్తారు కదా, అందరికీ తెలిసింది. క్వీన్ దగ్గర అక్కడ చాలా జనం వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నా అంట, ప్యాలెస్ అవుట్ సైడ్ వచ్చి. క్వీన్ అడిగింది, ఎందుకు వీళ్ళంతా ఈ గలిబిలి చేస్తున్నారంటే, వాళ్ళకి బ్రెడ్ లేదు, బ్రెడ్ లేకుండా ఉన్నారు, దానికే వాళ్ళు వచ్చి చేస్తున్నారండి. ఆమె నవ్విందంట, బ్రెడ్ లేదా, తినేకి బ్రెడ్ లేదంటే కేక్ తినమని చెప్పు అని. అంటే బ్రెడ్డే లేనప్పుడు కేక్ ఎలా వస్తుంది అనేది ఆమెకే లేదు. ఆమెకేమి బ్రెడ్ లేకుండా అంటే కేక్ తినండి. వాళ్ళొక పరిస్థితి అర్థమే చేసుకోలేకపోయారు. అలాగనే ఈ ఐశ్వర్యవంతులు మరి పేదవాళ్ళ గురించి, వాళ్ళ కష్టం, వాళ్ళకి 1000 రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టపడాలో, ఒక రోజంతా కష్టపడాలో, ఇదంతా వాళ్ళకి అస్సలు వాళ్ళు పట్టించుకోరు.
వాళ్ళు లగ్జూరియస్గా జీవిస్తుంటారు. ఎంత డబ్బులు చేసుకుంటున్నారు, మిలియన్స్ ఖర్చు చేసేదే అలాగే చేస్తుంటారండి. జస్ట్ ఒక ఆర్డినరీ పెయింటింగ్ ఉంటుంది, దాన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చి కొనుక్కుంటారు. ఆ పెయింటింగ్కి అంత డబ్బు ఇవ్వాలనా? ఆలోచించింది. వాళ్ళు ఇళ్ళల్లో ఉన్నదంతా. మైకల్ జాక్సన్ ఒక పెద్ద యాంటిక్ షాప్ పోతాడు, గివ్ మీ దిస్, గివ్ మీ దట్, గివ్ మీ దిస్, రేట్ కూడా అడుగుడు. ఇది అది ఒక్కొక్కటి ఎంతో $1000 ఉంటుంది, తీసుకోవచ్చు. అలా కొంటా ఉంటాడు. వాడికి అంత డబ్బు ఎలా వచ్చింది? ఏదో ఒక డ్యాన్స్ ఆడాడు, అదో అంత కేవలంగా వల్గర్గా డ్యాన్స్ ఆడి ఉంటాడు. ఆ వర్డ్స్ ఏం గొప్ప వర్డ్స్ లేదు, ఆ మ్యూజిక్తో వాడు చేసిన దానికి అంత జనాలు డబ్బులు ఇచ్చేస్తారు. ఆ డబ్బుని వాడు ఈ రీతిగా లగ్జూరియస్గా వాడు స్పెండ్ చేసుకుంటాడు. ఇలాగే సెలబ్రిటీస్ లైఫ్ అంతా. ఒక ఆర్డినరీ బ్యాగ్ అండి, వెనిటీ బ్యాగ్ అంటారు కదా, అది ఉంటుందండి. ఎంతో $1000 ఏమిటి వాళ్ళు వేసుకునే స్లిప్పర్లు, ఒక్కొక్క విషయాలు కూడా చూస్తే అంత వాళ్ళు తమ కొరకు అంతా ఖర్చు పెట్టుకుంటుంటారు. ఎంత స్వార్థులు అంటే ఏమండి, కారు అంటే ఇష్టం, ఓకే ఒక కారు పెట్టుకో, లేదా 2 కారు, ఏమిటి 10, 20, 100, 150 కార్లు కావాలా? అన్నీ పెద్ద పెద్ద కార్లు కావాలా? ఈ అరబ్ షేక్లంతా కూడా పెట్టుకున్నారు. వాళ్ళు ఫుల్ దానికనే ఒక ఏమండి బేస్మెంట్ చేసి అక్కడ లైన్గా నిలిపించుకుంటూ ఉంటారు కార్లు. ఎంత డబ్బు ఎక్కువ ఉందో అంత లగ్జరీలో ఇన్వాల్వ్ చేస్తుంటారు. అయితే లోకంలో ఎంత కష్టం ఉందండి, ఎంత చిన్న బిడ్డలకి ఆహారం లేదు. ఆఫ్రికా కంట్రీస్లో ఒక్క పూట కూడా ఆహారం లేదు. మరి ఎంత హాస్పిటల్ ఫెసిలిటీస్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఎంత హౌసింగ్ లేకుండా ఎంత కష్టం ఉందండి ఈ లోకంలో. ఇంత వీళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని తమ కొరకు అలా వేస్ట్ చేసే కంటే వాళ్ళకైనా ఇచ్చిండొచ్చు కదా, హాస్పిటల్స్ కట్టించిండొచ్చు కదా. వీళ్ళు తీసుకునే ఈ కార్లు, ఈ చైర్ల కంటే వాళ్ళకి ఎంత యూస్ఫుల్గా వాళ్ళకి హెల్ప్ చేసే కార్యాలు వాళ్ళు చేసి ఉండొచ్చు. అస్సలు చేయరు. పేరుకని ఏదో చారిటీకి అక్కడ ఇక్కడ చెక్కులు రాసిస్తారు తప్ప మ్యాక్సిమం వాళ్ళ కొరకే వాళ్ళు తీసుకుని వాళ్ళ కొరకే జీవిస్తుంటారు. సోదరి అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మీరంతా చేసుకున్నారు, మీరు బాగా కొవ్వెక్కి మీరేమేసుకున్నారు, ఆ కడపటి రోజు కొరకు అంతా చేర్చుకున్నారు. లాస్ట్లో మీకు వచ్చే ఆ దండన ఎలాగుంటుందని చెప్పిన ప్రకారంగానే వాళ్ళకి వచ్చినట్లు మనము చూడొచ్చు. చూసారా సోదరి, అదే యాకోబులో చెప్పింది చూడండి, 5వ అధ్యాయంలో 3వ వచనంలో సెకండ్ పార్ట్, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. చూసారు, అంత్య దినం కొరకు మీరు ధనము చేర్చుకుంటారు. తర్వాత ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. చూసారా, నువ్వు ఎంత అన్యాయంగా మీరు చేసుకున్నదంతా దేవుని దృష్టికి వచ్చింది. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. డైలీ హృదయముని వాళ్ళు గ్రీడీనెస్, దురాశనంతా నెరవేర్చుకొని వాళ్ళు జీవిస్తున్నారు. అయితే ఇది ఎలాగంటే 6వ వచనంలో, మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. చూసారా, నీతిమంతులకి అంటే దేవుని గురించి, దేవుని నమ్ముకున్న వాళ్ళ గురించి వీళ్ళు అంత కేవలంగా మాట్లాడతారండి. వాళ్ళు సినిమాస్లో మాత్రం కాదు, రియల్ లైఫ్లో కూడా. మరి ఇదంతా ఎలాగంటారంటే, మీరు 4వ వచనం చూడండి, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. 5వ వచనము, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. వదదినమందు మీ హృదయం అంటే ఇది ఎలాగంటే, మీరు బాగా మిమ్మల్ని పోషించుకుంటారు వదదినము కొరకు. అంటే ఇప్పుడు బక్రీద్ వచ్చినప్పుడు అందరూ గొర్రెపిల్లను అదంతా తీసుకొచ్చి ఏం చేస్తారు, బాగా దానికి పోషిస్తూ ఉంటారు కదా. దానికి వాల్నట్స్, ఏమిటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. బాగా దాన్ని ఫ్యాట్ చేసి, ఎందుకంటే ఆ బక్రీద్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారు,
అలాగా మీరు ఆ రోజు కొరకు మిమ్మల్ని మీరేం చేస్తున్నారు? లాస్ట్లో మీ మీద వస్తుందని చెప్తున్నారు. తర్వాత అది 4వ అధ్యాయం 13లో కంటిన్యూ చేయండి. యాకోబులో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా. చూసారా, వాళ్ళంతా బిజినెస్ మైండ్. ఇక్కడ పోదాము, అక్కడ పోదాము, ఇంతకాలం ఉండి ఇంత డబ్బు చేసుకొని అన్నీ ఫుల్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఉన్న బుర్రంతా ఉపయోగించి డబ్బు సంపాదించేకి వాళ్ళు కార్యాలు చేస్తుంటారు. రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం మీ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. అదే అండి, ఆవిరి లాగున్నారు మీరు. ఈ ప్లాన్ ఆ ప్లాన్, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఇన్ని డాలర్స్ టర్న్ ఓవర్ అవుతుంది అని యాన్యువల్ ప్లాన్లు, స్కీమ్లు వేసుకొని ఉన్నారు. అయితే నువ్వేమవచ్చు, రేపు ఉంటావో లేదో ఏమి గ్యారంటీ లేదు. యేసు కూడా ధనవంతుడు చెప్తాడు కదా, ఒక ధనవంతుడు బాగా నాకు పంట వచ్చింది, ఏం చేయాలో, ఇంకా పెద్దది నేను స్టోర్ హౌస్ కట్టి ఇంకా స్టోర్ చేసుకున్న ఆత్మ అంతా నువ్వు చేర్చుకొని చాలా కాలం నువ్వు హ్యాపీగా ఉండనుకుంటావు. అయితే ఈ రాత్రినే నీ ఆత్మ పోతుంది. అప్పుడు నీవు చేసిందంతా ఎవరు కొరుకొని కదా. సో మన ప్లాను, ఈ ఐశ్వర్యవంతుల ప్లాన్ ఎలా ఉంటుందండి, ఇంకా ఇక్కడే పర్మనెంట్లా ఉండేలాగా అనుకుంటారు. అయితే ఎంత ఒక క్షణంలో ఒక ఊపిరి పోయినప్పుడు లాగా వాడి జీవితము పోతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ప్రభు చిత్తమైతే మనం చేద్దామని చెప్పుకుంటూ, ఇప్పుడైతే మీరు మీ డమ్మముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. చాలా వాళ్ళు అతిశయపడేది వాళ్ళు ఉన్న ఒక ధనము బట్టి. చూడండి, వాళ్ళు అది అతిశయం బోస్టింగ్ చేసుకుంటుంటారు. నేను ఇలా చేస్తాను, ఏమీ లేకొచ్చేసి ఇంత నేను నా కంపెనీ చేస్తాను, ఇంత స్టార్టప్ కంపెనీ నేను ప్రారంభించాను, ఇంతవరకు నేను టర్న్ ఓవర్ చేసుకుంటా, వాళ్ళ గురించే బోస్టింగ్ చేసుకుంటుంటారు. తర్వాత కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. అదే అండి నేను అప్పుడే చెప్పింది, మేలు చేసే అవకాశం ఉన్నప్పుడు చేయని వాడికి పాపం అయిపోతుందండి. నేను ఎప్పుడే చెప్పాను కదా, వీళ్ళు అంతా వాళ్ళు స్వార్థులు అయిపోయాడు, వాళ్ళ కొరకు అంత ఖర్చు పెట్టుకుంటున్నారు, వాళ్ళ సంతోషం కొరకు ఎంత మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అన్నీ వాళ్ళ కొరకే, వాళ్ళ సంతోషంకి. అయితే ఎంత జనం పేదవాళ్ళు దుఃఖ కష్టంలో ఉన్నారో వాళ్ళకి చేయరు, మంచి చేయరు, అది వాళ్ళకి పాపం అవుతుంది. బట్ వాళ్ళు అనుకుంటే ఏమంటారు, చాలా జనం చెప్పేది, నేను సంపాదించి నేను న్యాయంగా కష్టపడి సంపాదించి నేను ఎవరికి ఇచ్చే అవసరం లేదనుకుంటా. అది తప్పు. సోదర సోదరి, మంచి చేసే అవకాశం ఉంటేను, నీ దగ్గర డబ్బు ఉంటేను నువ్వు చేయలేదంటే అది పాపం అయిపోతుంది. ఆ డబ్బు చేర్చి పెట్టుకుని అదే నీకు అగెన్స్ట్గా సాక్షిస్తుంది దేవుని దగ్గర. దానివలన సోదర సోదరి, ఈ ఐశ్వర్యవంతుల గురించినే పర్టిక్యులర్గా యాకోబులో ఎంత డీటెయిల్గా చెప్తారండి. మరి వాడి గుణం గురించి కూడా, వాళ్ళని సంఘములో అయితేను మనము విశ్వాసులు మనం ఏ రీతిగానో ఐశ్వర్యవంతుల్ని స్పెషల్గా మనం ట్రీట్ చేయకూడదు. ఏమిటి, వాళ్ళు ధనం ఉంది కాబట్టి వాళ్ళకి స్పెషల్ స్టేటస్ అని మనము ఇవ్వకూడదని కూడా బైబిల్ ఎంత క్లియర్గా ఉంది చూడండి. అదే 2వ అధ్యాయము 2 నుండి చదువుకుందాం. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొని వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం మందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. మీరు పార్షియాలిటీ చేయకూడదు. ధనవంతుడు వాడు హైలీ ఎడ్యుకేటెడ్, లేదంటే ఫారిన్ రిటెడ్, లేదంటే ఫారినరే అనుకోండి, అలాంటి వాళ్ళకి చాలా స్పెషల్, వాళ్ళకే ఒక ప్రత్యేకమైన మర్యాద కదా. వీళ్ళు లోకల్లో వీళ్ళకి అంత డబ్బు లేదు అనే వాడిని మీరు తిరస్కరిస్తే ఇది ఎంత తప్పు చేసినట్లు అయిపోతుంది అని చెప్పి అక్కడ ఐశ్వర్యవంతుల గురించి చెప్తారు. వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పడతారు, వాళ్ళు మీకే అలాంటి నిజమైన ప్రేమ చూపిస్తారా, కనికరం చూపిస్తారా?
లేదు. వాళ్ళు ఎలాగుంటారు అనేది చెప్పండి, నెక్స్ట్ చదవండి. నా ప్రియ సహోదరులారా, మ్మ్. ఆలకించుడి. మ్మ్. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని ఆ, విశ్వాసమందు భాగ్యవంతులుగాను, ఆ, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు ఆ. వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఏమండి, నేను అప్పుడే చెప్పింది అది. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారు, ఎవరికి రాజ్యం ఇవ్వబోతున్నాడంటే దీనస్తులకే. అలాంటి వాళ్ళనే పిలుపు ఇచ్చి అలాంటి వాళ్ళకే దేవుని ఫ్యూచర్లో రాజ్యంని ఇవ్వబోతున్నాడు. వాళ్ళే పర్మనెంట్గా ఉన్న దేవుని నాయకులుగా ఉంటారండి. అదే ఇక్కడ చెప్పేది చూడండి ఇంకోసారి. నా ప్రియ సహోదరులారా, ఆ. ఆలకించుడి. ఆ, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని ఏమండి, ఈ లోక విషయంలో వాళ్ళు దరిద్రులుగా ఉండొచ్చు, అయితే విశ్వాసమందు భాగ్యవంతులుగాను, విశ్వాసములో భాగ్యవంతులు వాళ్ళు, జ్ఞానులు. ఎంత వాళ్ళకి దేవుని పైన విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, అది అండి ముఖ్యము. ఇలా ఒకే సంఘంలో ఉన్న వాళ్ళలా కాదు. మరి తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూడండి, అలాంటి వాళ్ళని ఏర్పరచుకున్నారు కదా. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ఆ, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, ఆ, మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే గదా. ఏమండి, ధనవంతులు మిమ్మల్ని జడ్జ్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు, మిమ్మల్ని చిన్నగా చూస్తారు. మీరేమైనా వాళ్ళకి విరుద్ధంగా కొంచెం ఏమైనా చేస్తే వాళ్ళకు కోపం వచ్చేస్తుంది, మీ మీద కేసులే పెట్టేస్తారు. నాకే ఒకడు చెప్పరు కదా, నీ మీద కేసు పెట్టేస్తాను. ఏమండి, అలా చేయొచ్చా? అలా నాకు చెప్పి బెదిరించారండి ఆ కాలంలో. అలాంటి వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఒక్క సంవత్సరం లేకుండా లోకంనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంచెం డబ్బు ఉంది, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండి అనుకుంటే మనం ఏం కావాలంటే చేయొచ్చు, చెప్పొచ్చు, ఏం కావాలంటే చేయొచ్చు అనుకుంటా. అదే వాళ్ళ ఉద్దేశము కదా. అలా మాటలు కూడా నాకు చెప్పారండి. అయితే దేవుడు అలా చేశారు. మా వాళ్ళని మీరు ఎందుకు గొప్పగా అనుకుంటున్నారు? దేవుని దృష్టిలో వాళ్ళు ఎంత పేదవాళ్ళు, ఎంత దరిద్రులు, ఎంత ఒక దుస్థితిలో ఉన్నారనేది మీరు తెలుసుకోకుండా వాళ్ళే మీరు గొప్పగా మీరు అనుకుంటున్నారు. అయితే వాళ్ళే మిమ్మల్ని న్యాయస్థానంకి వాళ్ళు ఇడుస్తారు, మిమ్మల్ని జడ్జ్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు, ఈజీగా మిమ్మల్ని వదిలేస్తారు కావాలంటే కదా. అలాంటి వాళ్ళు కాదు మీరు చేసే ఒక ప్రిఫరెన్స్ అని చెప్పి నెక్స్ట్ ఏం చెప్తారండి? మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే గదా. నెక్స్ట్ ఏం చెప్తారండి? మనం పిలువబడిన, మమ్మల్ని రక్షించిన శ్రేష్టమైన నామము యేసు. దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడు, ఆయన సేవకులు మనము. అలాంటి దేవుని పేరుననే వాళ్ళు మర్యాద లేకుండా మాట్లాడతారంట. ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే గదా. దూషిస్తారండి. దేవుని గురించి అంత దూషణ అండి. ఎస్పెషల్లీ ఈ సెలబ్రిటీస్లో పర్టికులర్గా మనము ఈ రీసెంట్ టైమ్స్లో చూసేదైతే జస్ట్ 2 days బ్యాక్ అండి, ఇది 7th ఈ ఫైర్ స్టార్ట్ అయింది కదా. జస్ట్ 2 days బ్యాక్ అక్కడ ఒక పెద్ద అవార్డు సెరమనీ జరిగింది. ఆ ఒక హాలీవుడ్లోనే అక్కడ డాల్బీ థియేటర్ ఉండేది, మరి హిల్టన్ బ్రెవ్లీ హిల్స్ హోటల్ ఉండేది. ఇక్కడనే వీళ్ళు ఆస్కార్ అవార్డ్స్, మరి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇదంతా ఇచ్చేది. అప్పుడు వాళ్ళందరూ సెలబ్రిటీస్ వస్తారు, ఆ రెడ్ కార్పెట్ వేసి అంత స్టైల్గా డ్రెస్ చేసుకుని. స్త్రీలు అంటే డ్రెస్లే ఉండేది, ఎక్కడ కవర్ చేయాలో అక్కడ వదిలేసి ఉంటారు. ఇంత ఫ్యాషనబుల్గా వచ్చి సెంట్లు కొట్టుకొని ఇదంతా వేసుకొని డైమండ్స్ అంతా వేసుకొని వస్తారు. వాళ్ళు పెద్ద వాళ్ళకు సీటింగ్ కూర్చోపెడతారు. అక్కడ వీళ్ళకి ఆ సినిమా నటులు యాక్టింగ్ చేస్తున్నారని వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు దేవదూషణ ఎంత చేస్తారంటే, సోదరి ఒక ఎమ్మీ అవార్డ్స్లో క్యాథీ గ్రిఫిన్స్ అనే ఒక అవార్డు ఇచ్చినారు వాళ్ళకి, అవార్డు ఏదో యాక్టింగ్లో. అప్పుడు వాళ్ళు ఆమె వచ్చి చెప్తుంది, కొందరు వచ్చి యేసు నాకు సాయం చేశారు అంటారు. అయితే నాకు వచ్చిన ఈ ఒక అవార్డులో యేసు సహాయం ఏమీ లేదు, ఏమండి, యేసుకి ఏమీ ప్రయోజనం లేదు, ఈ అవార్డే నాకు దేవుడు అని జోరుగా మైక్లో చెప్తుందండి. అప్పుడు అందరూ క్లాప్స్ కొడతా ఉన్నారు. ఎంత ఓపెన్గా దేవుడు ఏమీ లేదు, యేసు ఏమీ లేదు,
మనకి మన టాలెంటే అంత అనేలాగా మాట్లాడుతారు. మరి ఎంత దేవునికి విరోధమైన కార్యములు, ఎంత దేవుని పరిహాసము కూడా చేస్తూ ఉంటారు. ఇదే జస్ట్ 2 days బిఫోర్ నేను అప్పుడే చెప్పింది, నిక్కీ గ్లేజర్ అనేది 82nd గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ సెరమనీలో అదే ఒక ప్లేస్లో ఆమె కండక్ట్ చేస్తూ ఏం చేసిందంటే, అవార్డులు ఇచ్చారు కదా, అనేక దీనికి అవార్డులు ఇచ్చినప్పుడు ఎవరు ఎక్కువ మెన్షన్ చేశారనేసి క్యాస్ట్ అండ్ క్రూ అని ఒక స్క్రీన్లో వేసేసి 11 పాయింట్స్ అంట, 11 జనాలు క్యాస్ట్ అండ్ క్రూని ప్రేస్ చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు. మరి వాళ్ళ తల్లిని థ్యాంక్స్ చెప్పింది 3 అంట. 3 పాయింట్స్ ఎవరికి? తల్లికి, మా తల్లి సహాయంతో నేను ఈ అవార్డు విన్నాను చేయనని. నెక్స్ట్ గాడ్ అని వేసేసి గాడ్ ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ అని చెప్పి 0 మెన్షన్ అని చెప్తుంది. అప్పుడు అందరూ నవ్వుతున్నారు, ఒకే నవ్వు, సంతోషం వాళ్ళకి. ఇదంతా కావాలండి? దేవుడు పేరు అక్కడ తీసుకువచ్చే అవసరం ఉందా? అలా తీసుకువచ్చి దేవుడిని మనుషుల కంటే కేవలంగా ఆ రీతిగా వాళ్ళు ఓపెన్గా వాళ్ళు తమాషా చేస్తున్నా అదే 2 రోజుల తర్వాతనే అక్కడే ఫైర్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు వరకు ఎవరు ఆపలేకపోతున్నారు. నిజంగా ఎలాగా మండుతుందంటే, ఎన్ని 1000 జనాలు, ఫైర్ ఫైటర్సు, ప్రెసిడెంటే వచ్చి అక్కడ గవర్నర్లు చేరుకుంటేను ఏమీ చేయలేకపోతున్నారు. అక్కడ 8% కంటైన్ చేశారంటే ఇంకా ఒక విండు, ఆ గాలి ఇంకా ఎక్కువ అవుతుందంటే ఇంకా రాబోయే దినాల్లో. సోదర సోదరి, దీన్ని ఆపగల శక్తి ఒక్కనికి మాత్రమే ఉందండి. అతను చేయొచ్చండి. అక్కడ పోయినప్పుడు అడుగుతారు, వాట్ కెన్ హెల్ప్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటే, ఓన్లీ ఇఫ్ రెయిన్ కమ్స్ దిస్ విల్ స్టాప్ అంటున్నారు. అంటే వర్షము వస్తే ఏమండి 5 నిమిషాల్లో అది ఆఫ్ అయిపోతుంది ఫైర్, 5 నిమిషాల్లో. అయితే ఆ వర్షము ఎవరు కురిపించాలా? ఎవరు ఆ వర్షంని పంపించాలా? దేవుడు. అయితే ఈ రోజు వరకు ఆ దేవుడు వర్షంని పంపించలేదంటే అర్థం ఏమండి? ఆయనే ఈ ఒక దండనని వాళ్ళ పైన తీసుకొచ్చి జనాలందరి పైన, లోకము ముందు ఈ రీతిగా జీవించే వాళ్ళు, దేవదూషణ చేసిన వాళ్ళకి, దేవునికి విరోధులుగా ఉన్న ఐశ్వర్యంతులకి రాబోయే నాశనం ఎలా ఉంటుందో అని అందరికీ అక్కడ చూపిస్తున్నారు. సోదర సోదరి, దానివల్ల మనం దీన్ని చూసి ఇది స్టార్టింగ్ పాయింట్ అండి. ఎంత నాశనం, అది మరలా ఇంకా తిరిగా కట్టపడేక అవుతుందా అనే అవకాశం లేకుండా పోయినట్లు ఉంది. అయితే సోదర, ఇది స్టార్టింగ్ అంతే. అక్కడ వాళ్ళ నుండి మొదలుకొని వాళ్ళలాగా ఉన్న జనాలు అందరిపైన, అవభక్తులపైన, అందరిపైన రాబోతున్నది. ఇప్పుడే ఈ ఒక సిచ్యువేషన్లోనే, అంటే అన్నీ నార్మల్గా పీస్ఫుల్ టైమ్స్లోనే వాళ్ళు ఇన్ని రోజులైతేను అన్ని కెపాసిటీ పెట్టుకుని సూపర్ పవర్గా ఉన్న అమెరికానే, వాళ్ళకి నీళ్ళు లేదంతా అక్కడ వేసేకి, అక్కడే పక్కలో సముద్రం ఉంది. అయితే వాళ్ళు అక్కడి నుండి అక్కడ నీళ్ళు తీసుకుని పోయి ఎన్ని హెలికాప్టర్స్ను యూజ్ చేస్తేనో అది ఏమి చాలక ఫైర్ అలాగే స్ప్రెడ్ అవుతున్నప్పుడు మనిషి ఎవరు మమ్మల్ని రక్షించలేరు, ఎంత డబ్బు ఉంటేను, ఐశ్వర్యం ఉంటేను, పొజిషన్ ఉంటేను ఎవరు మమ్మల్ని దేవుని కోపం నుండి కాపాడలేడు అనేది మనకి ఎంత క్లియర్గా ఇక్కడ తెలుస్తూ ఉంది. జనాలు తెలుసుకుంటున్నారు. సోదర సోదరి, ఇది పీస్ఫుల్ టైమ్స్లో ఇలాగుంటే ఇంకా వార్లు స్టార్ట్ అయిన తర్వాత ఎన్నో వేయేసి బాంబులు, ఒకళ్ళపైన ఒకళ్ళు న్యూక్లియర్ బాంబులు వేసుకుంటున్నప్పుడు, ఎన్ని టెలికమ్యూనికేషన్ అవుతేను, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ అన్నీ పాడైపోయినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచించండి, చేయండి. ఇదే యేసు ప్రభు లూక్లో ఒక మాట చెప్పారు 23:31లో. ఆయన గురించి కొందరు ఏడుస్తూ ఉంటే ఆయన చెప్పిన మాటలు మనము దాని యొక్క ప్రిన్సిపల్ దీనికి అప్లై చేసుకోవచ్చు. 23:31 లూకు. వారు పశ్చిమరానుకి ఇలాగు చేసిన ఎడలా ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పెను. ఏమిటి పచ్చిన మరం దానికి ఇలా చేస్తారంటే, ఇంక ఎండిపోయిన దానికి అంటే అర్థం ఏమంటే, అన్నీ నార్మల్గా ఉన్న టైమ్స్లోనే ఇంత అన్యాయం చేస్తూ ఉంటే, ఇంకా అన్నీ అవుట్ ఆఫ్ ఆర్డర్ పోయినప్పుడు, యుద్ధాలు స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అన్నీ నార్మల్గా ఉన్నప్పుడే ఎవరు కాపాడలేకపోతున్నారు. దానివల్ల సోదర సోదరి, ఈ ఒక విషయంలో మనం ఏం తెలుసుకోవాలంటే, ఇది వచ్చేది ఒక అంత్యముకి ఆరంభము. మరి ఇంకా ఐశ్వర్యవంతులకి ఇంకా అంత్యకాలము కొరకు మీరు ఐశ్వర్యము మీరు చేసుకున్నారనేప్పుడు ఇంకా ఫ్యూచర్లో
ఇంకా యుద్ధాలు అయిపోయి ఇంకా జనాలకి కష్టాలు వస్తున్నప్పుడు, వాళ్ళకి తినేకి ఆహారం లేకుండా ఉన్నప్పుడు అనార్కీ స్టార్ట్ అవుతుంది, అంటే అరాజికము స్టార్ట్ అవుతుందండి. ఎవరిని కంట్రోల్ చేయలేక సరైన గవర్నమెంట్ లేకుండా పడిపోయినప్పుడు, అన్ని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఫెయిలియర్ అయినప్పుడు జనాలు ఏం చేస్తారండి, ఈ ఐశ్వర్యుల పైనే ఫస్ట్ పడేది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళ ఎంత మన కష్టంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇంత సుఖంగా ఇంత లగ్జూరియస్గా జీవిస్తున్నారు. టీవీలో అంతా చూస్తారు కదా, న్యూస్లో ఎలాగా వీళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఎంత స్వార్థలుగా ఉన్నారని. వీళ్ళకి ఆహారం లేకుండా మెడిసిన్ లేకుండా సస్తుంటే ఈ సెలబ్రిటీస్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారే, ఓన్ ఏరోప్లేన్లు పెట్టుకొని. ఏమండి వీళ్ళు చేసేదేమండి, అంతా జనాల దగ్గర డబ్బు చేసేసుకొని వీళ్ళు ఎంత లగ్జూరియస్గా ఉన్నారు అని ఇదంతా వాళ్ళ మనసులో ఉంటుంది కదా. అవకాశం దొరికినప్పుడు అందరూ ఐశ్వర్యాల పైన పడతారండి. మాసస్ క్రౌడ్ అందరూ పోయేదే డాలర్ కాలానికి, పోయేదే ఇంత పెద్ద పెద్ద ఇళ్ళ పైన ఐశ్వర్యం పైన పడి అక్కడ వాళ్ళని కొట్టేసి వాళ్ళదంతా దోచుకుని పోయే కాలం వస్తుంది. దానివల్ల ఫస్ట్ ఐశ్వర్యంతులకే ఈ ఒక మహాశ్రమలో కష్టం వస్తుంది. తర్వాత అదేలాగా లోక అంత్యంలో మనం అందరూ పోతామనేది, ఈ అంత్యకాలంలో మనము ఈ రీతిగా జీవిస్తున్నామనేది ఇప్పుడు కాలిఫోర్నియాలో జరిగే ఈ అగ్ని మూలంగా మనం బాగా క్లియర్గా మాకు దేవుడు సైన్ ఇస్తున్నారు. మరి లాస్ట్లో మనం ఏమి చేయాలనేది అక్కడ యాకోబు అక్కడే చెప్పి ఉన్నారు. దాన్ని ఒక 2 వచనాలు చదివి మనం ఫినిష్ చేసుకుందాము. యాకోబు 5:7 సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. అప్పుడు ఇక్కడ ఫైనల్గా ఇప్పుడు వరకు ధనవంతుల గురించి, అన్యుల గురించి, అవిశ్వాసాల గురించి చెప్పేసి ఇప్పుడు లాస్ట్లో ఏం చెప్తున్నారు, సహోదరులారా అని విశ్వాసాలకి మనకి ఏం చెప్తున్నారంటే, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఏమండి ఇప్పుడు ప్రభు రాకడ సమీపమిచ్చింది, దానివల్ల అంతవరకు ఓపికతో ఉండండి. ఎందుకంటే లోకం పైన అందరికీ వచ్చే ఈ ఒక మహాశ్రమంలో మనకు కూడా అది ఇబ్బంది అవ్వచ్చు. దేవుడు రక్షిస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, మనకి పోషిస్తాడు. అయితేను మనకు అది ఇన్కన్వీనియన్స్ కష్టంగా ఉండొచ్చు. అయితేను మీరు గొప్ప నిరీక్షణగా పెట్టుకొని ఓపికగా ఉండండి, ఎందుకంటే ప్రభు వస్తున్నాడు. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. చూడండి అక్కడ వర్షం గురించి చెప్తున్నాడండి కదా. దేవుడు వర్షం ఇస్తే కదా పంట వచ్చేది. అక్కడ దేవుడు ఒక్క వర్షం పంపిస్తే స్టాప్ అయిపోతుంది. అయితే దేవుడు పంపించక ఉండారంటే దాన్ని నాశనం చేసేయాలని దేవుడి ఉద్దేశం. యేసు ప్రభు చెప్పారు కదా, కెపెర్నహూము గురించి ఏం చెప్పారు, నువ్వు పర్వతంకి ఆకాశంకి నిన్ను హెచ్చిల్చుకున్నావు, అయితే నువ్వు పాతాళంకి తీసుకొచ్చేస్తానని చెప్పారు కదా. 11:23 మత్తయి. కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. అలాగే ఇప్పుడు హాలీవుడ్ అంటే ఆకాశం వరకు, మనకంటే ఎవరు ఎక్కువ లేదు, మనమే సెలబ్రిటీస్, మనమే గొప్ప, ఏం కావాలంటే మాట్లాడచ్చు, దేవుణ్ణే కావాలంటే దూషించవచ్చు అనుకునేవాళ్ళు ఇప్పుడు ఏ ఒక పాతాళముకి ఉన్నదంతా పోగొట్టుకొని మట్టి పాలైపోయిందండి. వాళ్ళ ఆస్తి అంతా వాళ్ళు చూస్తున్నప్పుడే ఎవరు వాళ్ళని కాపాడలేకపోయారు. ఇదే మనము చూస్తున్నాము. దానివల్ల మనకి చెప్పే అడ్వైజ్ ఏమండి, మీరు ఓపికగా ఉండండి. వ్యవసాయస్తుడు ఎలాగ, వాడు కష్టపడేప్పుడు వాడికి ఏమీ లేదు, వాడు కష్టపడాలా, మొదట వర్షం రావాలా, అది పెరగాల, మరలా విత్తనాలు వేయాలా, మరి అది పెరగాల, మళ్ళీ కాచుకొని ఉంటే అది పెరిగి పెరిగి రెండో వర్షం వచ్చి అది ఇంకా ఆ ఫలములు అంతా రైపన్ అవ్వాల, తర్వాత ఫైనల్గా కోతకాలం వచ్చినప్పుడు వాడికి ఎంత ఆనందం. అలాగే యేసు రెండో రాకడ వరకు మీరు ఓపికతో ఉండండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరి మీద నొకడు సణగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. సో అదేలాగా యేసు రాకడ వచ్చినప్పుడు మనకి మన చేసిన కష్టాలన్నిటికూ ప్రతిఫలము ఆయన ఇవ్వబోతున్నాడు.
మనకిప్పుడు ఏమిస్తేనో ఉన్న దాంట్లో మనము మంచి కార్యాలు చేసుకుని దేవుని కొరకు మనం దాన్ని ఉపయోగించుకుని వచ్చిన దాన్ని అన్నిటికీ ఆయన ప్రతిఫలం నిత్య రాజ్యంలో ఆయన ఇవ్వబోతున్నాడు. ఎంత దగ్గరలో ఉన్నారంటే నెక్స్ట్ వచనంలో డోర్ దగ్గర ఉన్నారంటారు, తలుపు వరకు వచ్చేస్తారు ఆయన. దానివలన సోదరస్ ఇప్పుడు మనము డబ్బు పైన ఆశపడకూడదు కదా, ధనాపేక్ష ఉండకుండా ఉన్న దాంట్లో మనము తృప్తిగలగా ఉండి మెయిన్గా మనం విశ్వాసంలో ఐశ్వర్యంతులుగా ఉండాలి. ఆయన ఇచ్చిన రాజ్యంని పొందుకునేలాగా మమ్మల్ని సిద్ధం చేసుకోవాలి. ఇంకా మమ్మల్ని పరిశుద్ధ చేసే కార్యాలు, మన ఆత్మీకంగా ఆయనకు ఉపయోగమైన కార్యాలని మనము చేసుకుని ఉండాలి. దానివల్ల ఈ సెలబ్రిటీ, ఈ ఒక ఎంటర్టైన్మెంట్, హాలీవుడ్, ఈ మూవీస్ ఇదంతా ఫేక్ అండి. అదంతా మూవీస్లో ఉంటుందంటే ఆ మూమెంట్ కాదు మనకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అయితే దాని నుండి మనకేమీ ప్రయోజనం. దానివల్ల దేవుని వాక్యంని బాగా మనం గమనించి ప్రార్థనలు చేసుకొని మనం మెలకుగా ఉండి ఆయన రాజ్య కొరకు ఇదంతా జరిగేప్పుడు మన ప్రభు వచ్చే కాలం ఎంతో దగ్గరలో ఉందని మనం తెలుసుకొని మనము సిద్ధపడి ఉండేలాగా దేవుడు తని ఆశీర్వదించును.